ఓకే మాస్టర్స్, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మాస్టర్స్, మేడము 2002లోని ధ్యానంలోకి వచ్చారు. తర్వాత ఖమ్మం జిల్లా మేడం, ఊరి పేరు ఏంటన్నారు? అది ఖమ్మం జిల్లానే. ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు పిఎస్ఎస్ఎంలోని. తర్వాత అంబాసిడర్గా కూడా వర్క్ చేస్తున్నారు మేడము. అయితే మేడం ఎంచుకున్న టాపిక్ శాకాహారి గురించి, ధ్యానం, శాకాహారిలోని ఆనందం. ఈ టాపిక్ ఎంత స్లోగా ఉంటుంది మేడం, మీ మాట స్లోగా ఉంటుంది. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం, మీరు ఇంట్రడక్షన్ మీరు చేయండి మేడం, ఇది చాలా ఉంది కదా, చెప్పి స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, మన జూమ్ సెషన్ నడిపిస్తున్న మన సరిత మేడంకి, ఈ జూమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. ఈ జూమ్ లో వచ్చిన ఆత్మ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధ్యాన వందనాలు. నా పేరు శైలజ, మాది ఖమ్మం. 2002లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఆనందం కోసం నేను ధ్యానంలోకి వచ్చాను. నాకు 6 గంటలు నేను ధ్యానం చేశాను. చేసినప్పుడు 7 సంవత్సరాల నుంచి నేను వెతుక్కుంటున్నా. ఏంటి అంటే నా ప్రశ్నలు, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎందుకోసం వచ్చాం, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తాం, ఈ జన్మ నాకు కొద్దిగా అని చెప్పేసి నాకు ఆలోచన. ఎందుకంటే గత అనారోగ్యం వస్తే, కష్టాలు వస్తే, సమస్యలు వస్తే, గత జన్మలో కర్మ అంటారు. గత జన్మలో తెలుసుకోకపోతే ఇక్కడ జన్మ తీసుకున్నాం, ఇక్కడ తెలుసుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ జన్మ నాకు వద్దు అని చెప్పేసి నేను వెతుకులాడుతూ ఉన్నా. అప్పుడు మా అక్కయ్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చా. వచ్చిన తర్వాత నేను ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చుంటున్నా కానీ నాకేం తెలియలేదు. కానీ పౌర్ణమి రోజు మాత్రం నేను అలారం పెట్టుకొని 6 గంటలు కూర్చున్నాను. 2002 సంవత్సరం. అప్పుడు 6 గంటలలో నేను ఒక గంట సేపు తెలిసిన స్థితిలో ఉన్నా. తర్వాత ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది ఒక గంట తర్వాత. అసలు ఆ వెలుగు అప్పుడు నాకు తెలియలే గానీ ఒక దివ్య జ్యోతి. ఎప్పుడైతే ఆ దివ్య జ్యోతి కనిపించిందో ఫిజికల్ బాడీ ఇక్కడే ఉండింది, నేను ఆ వెలుగులో వెళ్ళిపోయా. అద్దంలాగా నన్ను నేను చూసుకుంటున్నా అక్కడ. అప్పుడు అక్కడ అద్భుతమైన ప్లేసెస్, ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక దివ్య ప్రకృతి, అది దివ్య జ్యోతి, దివ్య ప్రకృతి, దివ్యానందం పొందింది ఆత్మ. అది దివ్యానందం అనుకోవచ్చు, బ్రహ్మానందం, పరమానందం, సచ్చితానందం, ఆత్మానందం. అద్భుతమైన ఆనందాన్ని నేను పొందే, శాశ్వతమైన ఆనందాన్ని. 7 సంవత్సరాల నుంచి, అంటే నాది 32 సంవత్సరం, అంటే దగ్గర దగ్గర 22 సంవత్సరాలు వెతుకులాట. నేను గంటలు గంటలు ఏడ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను చాలా ఆనందాన్ని పొందాను. ఆ ఆనందం అంతా కూడా నాకు ఇక అందరికీ చెప్పాలి. ఎందుకంటే నేను ఏడ్చి ధ్యానం పట్టుకున్నాను. నాలాగా ఎవరు వెతుక్కోవద్దు అని చెప్పేసి, మాది కిరాణా షాప్ అయితే షాప్ లో అందరికి చిన్న పాంప్లెట్ వేయించి, ఒక పిరమిడ్ వేలాడదీసి, పత్రి గారు ఫోటో పెట్టి, బుద్ధుడు ఫోటో పెట్టి, బుద్ధుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు, పత్రిజీ గారు భూప్రపంచానికి అందిస్తున్నారు, ఇది పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ ధ్యానం అని చెప్పి పాంప్లెట్ ఇవ్వడం, అక్కడే కూర్చోబెట్టి ధ్యానం చేయించడం. అలా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 700 పిరమిడ్లు వచ్చాయి ఉమ్మడి జిల్లాలో. మళ్ళీ ఎన్నో ర్యాలీలు. ఫస్ట్ ఆగస్టు 16 శంకుస్థాపన చేశారు పత్రి గారు. నేను సెప్టెంబర్ 23 ప్రారంభోత్సవం చేశారు పత్రి గారి వచ్చి, ఫస్ట్ పిరమిడ్. తర్వాత ఇప్పుడు ఆ పిరమిడ్ పూర్తిగా 700 పిరమిడ్లు. తర్వాత ఆ పిరమిడ్ నేను అక్టోబర్ 2వ తారీఖు శాకాహార పాంప్లెట్లు వేయించా. 5000 పాంప్లెట్లు వేయించి 2003 సంవత్సరంలో అందరికి పంచడం జరిగింది. ఫస్ట్ పాంప్లెట్, శాకాహారం పాంప్లెట్ తీసా మా వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం. అసలు ఆ పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు పత్రి గారు చెప్పారనమాట. ఎంతసేపు, చాలా సేపు కట్ చేశారు. 108 వంకలు తిప్పారు, చిన్న రిబ్బన్ అది. ఇటు తిప్పుతున్నారు, అటు తిప్పుతున్నారు, అటు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు. ఒక 108 వంకలు. తర్వాత నేను ఎన్నో సార్లు నినాదాలు పలికించా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పి నినాదాలు పలికిస్తూ ఉన్నా. సారు ఆ రిబ్బన్ కట్ చేస్తూ ఉన్నారు. సార్ రిబ్బన్ కట్ చేస్తున్నారు. నేను వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం జై, పత్రి గారికి జై, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారానికి జై అంటున్నారు వాళ్ళు, నేను నినాదాలు పలికిస్తున్నా. అట్లా ఒక 20 నిమిషాలు, అర్ధ గంట సేపు దాన్ని కట్ చేశారు సారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేడంకి బుద్ధత్వం వచ్చింది. మేడం బుద్ధుడు, మేడం యోగి.
మరి అని చెప్పేసి పత్రి గారు క్లాప్స్ కొట్టియడం జరిగింది. నాకేందంటే కొద్దిగా సంశయం ఉండేది. ఎందుకంటే మనం ఒక సృష్టి చేస్తున్నాం. అప్పుడు పిరమిడ్ అంటే తెలీదు. శాకాహారం అంటే తెలీదు. మరి మనము తలపండిన పండితులొస్తారు. యేసుక్రీస్తు వాళ్ళొస్తారు. ముస్లిమ్స్ వాళ్ళొస్తారు. మరి అన్ని చెప్పాలి గదా మనం అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే సారు మేడంకి బుద్ధత్వం వచ్చింది. మేడం బుద్ధుడు, మేడం యోగి అన్నారో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆ బ్రహ్మర్షి దగ్గర మనము మాట్లాడినప్పుడు ఎక్కడైనా మాట్లాడగలుగుతాం మేము అని చెప్పేసి నాకు అనిపించింది. సారు మాట్లాడమన్నప్పుడు సార్ అప్పుడు కోపంగా ఉండేవాళ్ళు. 2004లో అప్పుడు కాదు 2003లో చాలా కోపంగా ఒక ఆయన్ని అట్లా తంతే అక్కడ ఆ మూలకు పడిపోయిండు మన పిరమిడ్ దగ్గర. చాలా మందిని తిట్టారు. సార్ బాగా అరుస్తున్నారు. అప్పుడు వెంటనే నేను అప్పుడు 3 నెలలు అవుతుంది ధ్యానంలోకొచ్చి. శైలజ మేడం అన్నారు. నేను కొంచెం భయపడ్డాను. ఎందుకంటే ఆయనను అలా తన్నాడు, అలా కొట్టాడు, అందరిని తిడుతున్నాడు, బాగా తిడుతున్నాడు. మనం ఏం మాట్లాడతామో, ఏం మాట్లాడాలో తెలీదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. ఎళ్లి సార్ పక్కన నిలబడి భయంగా నేను బ్రహ్మర్షి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధ్యాన వందనాలు అని చెప్పేసి అనంగానే సారు క్లాప్స్ కొట్టిచ్చారు. నాకెళ్ళి చూసి నవ్వారు. వామ్మో! సార్‌కి ఏమైనా మాట్లాడొచ్చులే అనుకున్నా నేను. తర్వాత సారు నేనేదో 6 గంటలు ధ్యానం చేసి ఆనందాన్ని పొందాను అని చెప్పాల్సిందే నేను. కానీ ఏం చెప్తున్నానంటే నేనది వింటున్నాను. మరి లోపల జ్ఞానం బయట పెట్టేదే గురువు. ఆయన ఏం జెప్పిచ్చాడో ఏంటో అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయా. ఏం చెప్తున్నానంటే నేను అప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంగా భౌతిక ప్రపంచానికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా విరాజిల్లుతున్నారో కోట్ల మందితో, భక్తులతో, ఈ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం గూడా ఆధ్యాత్మిక పరంగా అంతర్ముఖ ప్రయాణంగా అలా విరాజిల్లాలని నా కోరిక అని జెప్పా. చెప్తే సారు నేను నిలబడి చెప్తున్నా. సారు కుర్చీలో కూర్చున్నారు. నా తల తీసుకొచ్చి తన ఒళ్ళో పెట్టుకున్నారు. 2 చేతులు తల మీద పెట్టారు. పెట్టి క్లాప్స్ కొట్టిస్తున్నారింగ. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా అని చెప్పి ఒక 5 నిమిషాల వరకు క్లాప్స్ కొట్టిచ్చారు. అప్పుడు నాకనిపించిందనమాట. అక్కడేమో బుద్ధుడు అన్నాడు ఓపెన్ చేసిన తర్వాత. ఇక్కడేమో ఇట్లా క్లాప్స్ కొట్టిస్తున్నారంటే మనం ఏమైనా మాట్లాడొచ్చు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒక బ్రహ్మర్షి దగ్గరే మనం క్లాప్స్ కొట్టించుకుంటున్నాము అని చెప్పి నాకు చాలా ధైర్యం వచ్చిందనమాట. నా సంశయాన్ని అక్కడ ఆయన నివృత్తి చేశారు. కానీ నేను మాట్లాడిన మాట గూడా నేను అర్థం చేసుకుంటే చాలా గొప్ప వర్డ్ అది. ఎందుకంటే ఇవాళ కోట్ల మంది భక్తులున్నారు వెంకటేశ్వర స్వామికి. అలా ఈ కోట్ల మంది ధ్యానానికి రావాలి అనే దాని మీద నేను మాట్లాడాననమాట. ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా విరాజిల్లుతున్నారో విగ్రహ రూపంగా భౌతిక ప్రపంచానికి ఈ అంతర్ముఖ ప్రయాణంగా ఆధ్యాత్మిక పరంగా అంటే ధ్యానంలోకి అలా కోట్ల మంది తెలుసు మందికి స్ఫూర్తి కావాలి అని చెప్పేసి నేను చెప్పిన దానికి ఇక్కడి నుంచి తిరుపతికి లంక పెట్టడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. అలా మాట్లాడిచ్చారు. తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఎప్పుడైతే చెప్పానో, ఇక మా షాపులో అయితే ఇక నిత్య కళ్యాణం పచ్చతోరణమే. రోజు 100, 150, 200 పాంప్లెట్లు రోజు. ఒక 30,000 పాంప్లెట్లు ఏపిస్తే 15 రోజులే వచ్చాయి నాకు. 20 రోజులు, నెల వచ్చాయి. అలా పాంప్లెట్ పంచడం కొన్ని కోట్ల పాంప్లెట్ నేను డిస్ట్రిబ్యూట్ చేసుంటాను. షాప్‌లో ప్రతి నిత్యం నాకు నిత్య కళ్యాణం పచ్చతోరణమే. అసలు మా షాప్‌లో కస్టమర్‌లే ఒక 4 పిరమిడ్‌లు కట్టారు. మొత్తం 700 పిరమిడ్‌లున్నాయి. తర్వాత మా షాపులో నోట్స్‌లు అమ్ముతాం. నోట్స్‌ల మీద కూడా ఏపిచ్చాను నేను. పత్రి గారి ఫోటో ఏసి, బుద్ధుడి ఫోటో ఏసి, కృష్ణుడి ఫోటో ఏసి, బెంగుళూరు పిరమిడ్ అప్పుడు పిరమిడ్ ఏసి, ఎనక ధ్యానం చేసే పద్ధతి ఏపిచ్చి, ఇక 4050 స్కూల్లున్నాయి ఖమ్మం జిల్లాలో. 33 లక్షల మంది పిల్లలు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాను 2003, 2004 సంవత్సరంలో. అద్భుతంగా అన్ని లక్షల మందికి ధ్యానం చెప్పటం వల్ల పత్రి గారు మళ్ళీ ధ్యానం చెప్పాం మనం శాకాహారం కూడా చెప్పాలి అని చెప్పేసి పత్రి గారు యెల్లో కలర్ ఒక షర్ట్ మీద ఉన్న ఫోటో ఏసి అంటే యెల్లో కలర్ అంటే గొప్ప ఎనర్జీ అది. ఆరా. అంతకంటే గొప్ప ఎనర్జీ లేదు. ఆ యెల్లో కలర్ షర్ట్ ఏసుకున్న ఫోటో ఏసి ఫ్రంట్ పేజీలో మన పుస్తకం ఏపిచ్చానొకటి. ధ్యానము, శాకాహారంతో జీవితంలో ఆనందం అని చెప్పేసి ప్రింటింగ్ ఏసి చక్కగా దాన్ని నేను ఆహ్, ఖమ్మంలో 41 వార్డ్ ఉంది. 41 వార్డ్‌లలో ఉన్న ప్రతి ఒక్క గడప గడపకి ఈ పత్రి గారు ఫోటో, పత్రి గారు ఉండాలి. పత్రి గారు చెప్పిన కాన్సెప్ట్ ఈ ధ్యాన పుస్తకం ఉండాలి అందరిలో. అందరి ఇళ్ళలో. అందరూ ప్రతి ఒక్కళ్ళు గూడా ధ్యానం జేసి, సత్యం తెలుసుకొని, అహింస అనే పరమ ధర్మం ఆచరించాలి. అప్పుడే దైవంగా జీవించగలుగుతారు. మనమంతా దైవాంశ సంభూతులము. ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలని నేను ఒక 80,000 పెట్టి ఒక 14,000 పుస్తకాలు ఏపిచ్చా. ఏపిచ్చి ఇంటింటికి తిరగడం స్టార్ట్ చేశా ఇక. అలా ఒక 3 నెలలు, 10 రోజులు పట్టింది నాకు. 25 వార్డులు, 26 వార్డులు కంప్లీట్ చేసిన తర్వాత పత్రి గారు ఖమ్మం వచ్చారు. అప్పుడేం చెప్పారంటే సారు మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి అన్ని అనుభవాలొచ్చాయి నాకు. ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికెళ్తే ఒక అనుభవం, క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటికెళ్తే ఒక అనుభవం. ఈ 3 నెలల 10 రోజుల్లో నేను ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటే ఎన్నో అనుభవాలు. ఎందుకంటే అప్పట్లో మరి ధ్యానం తెలీదు, శాకాహారం తెలీదు. అయినా గాని
వాళ్ళు వాళ్ళని అవమానించే వాళ్ళు కొంతమంది, మనని పొగిడే వాళ్ళు కొంతమంది, అక్కడ అన్ని అనుభవాలు మాస్టర్స్ నాకు కనపడటం, అక్కడ వాళ్ళ వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి యోగి వేమన, మళ్ళీ తర్వాత వాళ్ళ రూపంలో, మనుషుల రూపంలో వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట నాకు ఎదురుగా. అలా నేను వాళ్ళందరినీ కలుసుకుంటూ పోయేదాన్ని, నేను గమనించేదాన్ని, వాళ్ళు కూడా నన్ను పలకరించేవాళ్ళు. మరి ఎన్నో అనుభవాలు, ఈ అనుభవాలన్నీ పత్రికారితో చెప్పడం జరిగింది. నేను చెప్పినప్పుడు పత్రికారు, నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసావు, చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పావు, హిమాలయ పర్వతం అంత వరకు చేశావు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించావు, అంతకంటే గొప్ప పర్వతాలు లేవు భూమి మీద. నువ్వు నీ సినిమా అయిపోయింది, నువ్వు గమ్మునుండు, అది ప్రొడ్యూసర్ పని, నిర్మాత పని, వాళ్ళు రిలీజ్ చేస్తారు సినిమా అన్నారు. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అన్న, అంటే 2012 తర్వాత అన్నారు సార్. 2012 తర్వాత తెలుసు మనకి టీవీ9 ఏ రకంగా చూపెడుతుందో. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, పత్రికారు ఏంటి 2012 తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అన్నాడు, మరి ఇట్లా చూపెడుతున్నారు పత్రికారు గురించి అనుకున్నా నేను. కానీ ఒక నాగేశ్వరరావు గారి ద్వారాగా మరి ఖమ్మం జిల్లాలో అన్ని ఉన్న ఒక 30 గ్రామాలలో ఆ బ్యానర్లు ఏపిచ్చి, అన్ని పేపర్లలో ఏపిచ్చి, అన్ని గ్రామాలలో ధ్యానం క్లాసులు పెడితే ఒక మేడంకి పాట వచ్చింది. అంటే హిమగిరి నుండి వచ్చింది, హిమబిందువులెన్నో పంచింది, గలగల పారే సెలయేరు, చకచక సాగే శైలజమ్మ అని నా పేరు మీద ఒక కవిత రాశారు. ఆ కవిత ప్రింటింగ్ చేసుకొచ్చి నాకు అంకితం చేశారు. ఆయన కూడా అన్ని పేపర్లలో ధ్యానరత్న కాటేపల్లి శైలజ అని ఆయన రాయించడం. తర్వాత ఒక సీడీ తయారు చేశాడు. ధ్యానం, శాకాహారంతో జీవితంలో ఆనందం అనే ఒక సీడీ తయారు చేసి, పిరమిడ్ శక్తి, ధ్యానము, శాకాహారం అనేది 30 గంట స్టెప్ సీడీ తయారు చేసి 33 సీడీలు, అంటే 33 భాషలలోకి దాన్ని తర్జుమా చేపించారు. వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. 33 దేశాలకు పంపించిండనమాట ఆ సీడీని, ఆ మెసేజ్‌ని. అలా ఆ రోజు ఓపెన్ చేసిన రోజే 12 మంది శాకాహారులుగా మారారు. 120 మంది వచ్చారు. ఆ సీడీ రిలీజ్ చేసినప్పుడు పెద్ద ప్రోగ్రామ్ పెట్టాం. 41 ఇళ్లలో ధ్యానం పెట్టాను నేను ఖమ్మంలో. 41 మేడం సెంటర్‌లు ఒకే రోజు రిలీజ్ చేపించాను. మేడం 41 సెంటర్‌లు, 41 ఫ్యామిలీలు వచ్చారు అక్కడికి. మేడం అందరితోని సీడీ సెల్లు క మేడం సెంటర్‌లు ఓపెన్ చేపించాను. సెల్లు వినపడుతుందా మేడం మేడం? నా నా వైపు చూడండి, నన్ను చూడండి, ఒకసారి చెప్పండి. నన్ను చూడండి. నేను ఆ! కనపడుతున్నానా? ఆ! నన్ను నన్ను చూడండి, నా వైపు చూడండి మీరు. బాలేదా? సెల్లు సెల్ మీరు మధ్యలోకి చూడండి, సెల్లోకి చూడండి. ఓకే. ఇప్పుడు నేను కనిపిస్తున్నానా మీకు? ఆ, కనిపిస్తున్నారుగా. ఈ పొజిషన్లో, ఈ పొజిషన్లోనే చెప్పండి. ఆ! సరోజిని మేడం, సరోజిని మేడం, శైలజ. మీరు కాదు మేడం. మేడము మీ ఊరు మేడమే కదా, ఖమ్మం మేడమే కదా, మరి వీడియో ఆన్ చేసుకోవాలి కదా మేడం. వీడియో ఆన్ చేసుకోవాలి కదా, ఉన్నది మనం 8 మంది. 8 మంది ఎవరున్నారు? మీరు మేడం టీచర్ గారే ఉన్నారు. వీడియో ఆన్ చేసుకోండి. చేసే దుర్గాబాబు గారు మేడం. వీడియో ఆన్ చేసుకోండి. సూర్యకుమారి గారు, పద్మావతి గారు, ఓకే మేడం. ఈ పొజిషన్లోనే చెప్పండి మేడం. ఓకే ఓకే మేడం. ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే మేడం. అయితే అప్పుడు పత్రికారు నాకు ఆ పాట వచ్చింది మేడంకి. నేను శైలజ సినిమా వచ్చింది. అప్పుడు బాగుందా మేడం ఇప్పుడు? బాగుంది, ఇప్పుడు బాగుంది బాగుంది మేడం. మేడం. ఇప్పుడు బాగా అలా చెప్తున్నారు. నన్ను చూడండి, అందులో కూడా ఒక మాట్లాడండి. 150 సార్లు పాట ఉంది అందులో. శైలజ, శైలజ, శైలజ అని. అప్పుడు నాకు అనిపించిందనమాట. ఓహో! పత్రికారు అలా చెప్పారు, ఈ సినిమా కూడా రిలీజ్ అయింది అని. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా కూడా పత్రికారు దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక విశ్వ గురువు ఆయన. అప్పుడు ద్వాపర యుగానికి కృష్ణుడైతే, మరి త్రేతాయుగానికి రాముడైతే, మరి కలియుగానికి పత్రిజీ. మన మధ్యలో తిరిగిన భగవంతుడు ఆయన, ఒక మాటతో చెప్పాలంటే. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు పత్రికారు. నేను సూర్యాపేటలో కూడా చెప్పాను. ఒకరోజు అడిగారు సారు, "సూర్యాపేటలో అందరికంటే గొప్పవారు పత్రిజీ గారు అంటే ఎలా గొప్పో చెప్పమన్నారు." చెప్పమంటే నేను అప్పటికప్పుడే నాకు మరి ఏం అందించారో తెలీదు. ఇప్పుడు ఒక లడ్డు తయారు చేసుకోవాలంటే కృష్ణుడు ఏం చేశాడు? మెటీరియల్ ఇచ్చాడు. శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు అన్ని ఇచ్చాడు. కానీ తయారు చేసుకోవటం వచ్చిన వాళ్ళు తయారు చేసుకొని తిని ఆ టేస్ట్ చేశారు. అదేంటంటే మెటీరియల్ ఇవ్వడం అంటే సంస్కృతంలో శ్లోకాలు ఇచ్చాడు భగవద్గీతలో కృష్ణుడు. అది మత్కర్మ కృణమత్పరమ మద్భక్త సంఘవర్జిత అంటే ఒత్తులు పొల్లులు పలికి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించినప్పుడే ఆ శ్లోకానికి ఒక అర్థము, ఆ భగవద్గీత పారాయణం పరమార్థం మనకు తెలుస్తది. కానీ పత్రికారు ఏం చేశారు? లడ్డు తయారు చేసి పెట్టారు. మెటీరియల్ కాదు. 6 నెలల అబ్బాయి అయినా సరే అంబాడుకుంటూ పోయి ఆ లడ్డు టేస్ట్ చేస్తాడు. చక్కగా ఆ ఆ అద్భుతాల్ని చవి చూస్తున్నాడు. అందుకే పత్రిజీ గారు గొప్పవాడు అని చెప్తే క్లాప్స్ కొట్టించారు పత్రికారు సూర్యాపేటలో 2004లో. అలా నిజంగా కూడా పత్రికారు చాలా గొప్పవాళ్ళు. మరి పత్రికారు ఉన్నప్పుడు మనం రావడం చాలా గొప్ప విశేషం.
మనం అందరం కూడా మరి పత్రిక చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని. మనం అందరం కూడా భగవంతుడమే, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ కంటే గొప్ప దైవం ఎక్కడున్నాడు? లేడు. ఈ జీవుడే ఆ దేవుడు. దైవం మానుష్య రూపేణ, మనుషుల రూపంలో ఉన్న దైవాలం మనం అందరం కూడా. మనకి తెలియదు అప్పుడు అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కలివిదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అందుగలడు ఇందు లేదు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడి ప్రతిరూపమే మనము. ఆ భగవంతుడి ప్రతిరూపమే నువ్వు అని చెప్పిన వాడు భూమి మీద పత్రిజీ ఒక్కడే. కాబట్టి మనం అందరం కూడా లోపలికి వెళ్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, మనం ఎవరో తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత మరి ఇన్ని జూమ్ క్లాసులలో, మరి రేపు కూడా జూమ్ క్లాస్ ఉంది నాకు. ఈ ఎంత వాడుకుంటున్నాం అంటే మనం యూట్యూబ్ ని, జూమ్ ని అద్భుతంగా వాడుకుంటున్నాం. ఫిజికల్ గా వెళ్తున్నారు, జూమ్ లో పోతున్నారు, పిఎంసి వస్తుంది. మరి అన్ని దేశాలకు వెళ్తున్నారు, అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇవాళ 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. మరి పిఎంసి ఛానల్ 4 భాషలలో వచ్చింది. మరి ఎంత ఈ రకంగా ఎందుకు పోతుంది ఇదంతా అంటే దట్ ఈజ్ పత్రిజీ. తర్వాత మనం అందరం కూడా గొప్పవాళ్ళమే. పూర్వజన్మ సుకృతం లేకపోతే అలాంటి ఒక్కసారి గురువు మనకు చెప్పండి దొరకడు. మేడం. ఒక్కసారి చెప్పండి. కాబట్టి ఒక్కసారి ధ్యానము, శాకాహారంతో క్లాప్స్ జీవితంలో కొట్టాలి. ఆనందం అనేది టాపిక్ నాది. ధ్యానం అనేది చాలా చిన్న సూక్ష్మంలో మోక్షం పొందేది. ఒక సమయాన్ని మనము వెచ్చిస్తే చాలు, ఎంతో చక్కగా మనకి అన్ని వస్తాయి. ధ్యానం అనేది ఒక అక్షయ పాత్ర. ధ్యానం అనేది ఒక కల్పతరువు. ధ్యానం అనేది ఒక కామధేనువు. ఏది కావాలంటే అది మనం సాధించుకోవచ్చు ఒక ధ్యానం చేస్తే. ధ్యానం చేయకపోతే అన్ని జీరోలే, అన్ని జీరోలే, అన్ని కొట్టివేయబడతాయి. ధ్యానం చేస్తే ఒకటి యాడ్ అవుతుంది. ఆ ఒకటి పెట్టిన తర్వాత ఒక 0 పెడితే 10 అవుతుంది, 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 1,00,000. అంటే ఒకటి యాడ్ చేసిన తర్వాత ఎన్ని జీరోలు పెట్టినా వాల్యూ ఉంటది. ఒకటి లేకుండా ఎన్ని జీరోలు పెట్టినా మనం వ్యర్థమైపోతాయి. అలానే ధ్యానం చేయకపోతే జీవితం అంతా వ్యర్థమే. ధ్యానం చేస్తే ప్రతిదీ లాభమే. 1,5 లాభాలు ఉన్నాయి, నష్టం మాత్రం ఏ ఒక్కటి జరగదు గాక జరగదు. ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు ధ్యానం. టీ తాగినంత సేపు పడుతుంది అంతే. కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒక చేతిలో ఒక వజ్రాన్ని పట్టుకుంటాడు. వజ్రాన్ని పట్టుకొని, ఇంత విలువైన వజ్రము ఏ అబ్బాయికైనా, ఏ చిన్న పిల్లవాడికైనా ఇస్తే ఏమవుతుంది? అది వాళ్ళు ఆడుకుంటారు, దాన్ని ఖరాబ్ చేస్తారు, పడేస్తారు, పగలగొడతారు, ఏమైనా చేస్తారు. అంత విలువైన వజ్రాన్ని పిల్లలకి ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు. మరి ఎంతో విలువైన ఈ శరీరాన్ని కూడా మనము ఆ అనవసరమైన వాటి మీద ఉపయోగిస్తే ఈ శక్తిని, ఈ శరీరం కూడా వ్యర్థం అవుతుంది. ఎందుకంటే ఒక కారు తయారు చేసింది మానవుడు. ఆ కారు 50 లక్షల కారు, అది 60 లక్షల రూపాయల కారు అయినా సరే దానికి డ్రైవర్ కావాలి. కానీ ఈ మానవుడికి డ్రైవర్ అవసరమా? చూడు, ఇంత చక్కటి శరీరం, ఇంత గొప్ప శరీరాన్ని తీసుకొని వచ్చాం మనం. ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం? దైవం మానుష్య రూపేణ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ. ఇంత బ్రహ్మ భగవంతుడికి ప్రతిరూపమే మనం. మరి ఇంత గొప్ప శరీరాన్ని మనం దేనికి ఉపయోగించాలి? దీంట్లోనే మన సత్తా ఏంటో చాటుకోవాలి. ఇంత గొప్ప శరీరం తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. అదే మరి శాకాహారం అంటే. ఈ శరీరాన్ని మనం ఎంతో జ్ఞానాన్ని, శక్తిని ధారపోసి కొన్ని సంవత్సరాలు కష్టిస్తే ప్రకృతి దేవతలందరూ కలిసి ఈ శరీరాన్ని తయారు చేస్తారు. కనుగుడ్డులో 1,50,000 నరాలు ఉంటాయంట. ఏర్చి కూర్చి దాన్ని మరంత చక్కగా నిర్మాణం చేసి చూడండి. ఎలా, ఎంత రెప్పలు, తెల్లగుడ్డు పైన నల్లగుడ్డు, దీనికి కాపలాగా రెప్పలు, రెప్పలకి చిన్న వెంట్రుకలు చూడండి ఎలా చేశారు. ఈ సృష్టి చూడండి. మరి ఇంత గొప్ప శరీరం తయారు చేయడానికి ఎంతో జ్ఞానాన్ని, శక్తిని ధారపోశారు సూక్ష్మ దేవతలు. మరి దీన్ని మనము కాపాడుకోవాలి. ఈ శరీరం మంచిగా నిలబడితేనే లోపల ఆత్మ ఉంటుంది. ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంటే ఇల్లు అంటే ఏంటి? మనం ఇంట్లో ఉండే వస్తువులు చక్క పెట్టడం కాదు, లోపల ఉన్న భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఆ ఇంత గొప్ప శరీరం మనకు వచ్చింది. ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాం మనం. ఇప్పుడు మనం మామూలుగా ఎవరన్నా ఫోన్ చేసి మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్తే ఒక 500 ఖర్చు పెట్టి ఒక అర్ధ గంట కష్టపడి 2 కూరలు చేసి అన్నం వండితే ఆ చుట్టాలు మేము అనివార్య కారణాల వల్ల రాలేదు అన్నారనుకోండి, ఎంత బాధపడతాం మనం? ఒక 500 ఖర్చు పెట్టి ఒక అర్ధ గంట కష్టపడితేనే మనం అంత బాధపడిపోతున్నాం. ఆ వంట వేస్ట్ చేయం, మనం ఎవరికైనా పెడతాం, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, మనము తింటాం, దాన్ని వేస్ట్ చేయకుండా. మరి
ఇంత గొప్ప శరీరాన్ని మనకు తయారు చేసి ఇచ్చినప్పుడు దీన్ని యాగం చేసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే అనారోగ్యాల రూపంలో శిక్షలు పడుతున్నాయి మనకి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి? దీనికి ఆహారం ఏంటి? దీని వ్యవహారం ఏంటి? అని మనం తెలుసుకోవాలి. ఇది శాకాహారానికి పరిమితం చేయబడింది మన శరీరం. శాకాహారమే భుజించాలి మనం. దీంట్లో మరి పెట్రోల్ పోసే బండిలో కిరోసిన్ పోస్తే ఆ బండి పరిస్థితి ఏమవుతుంది? ఆ బండి ఖరాబ్ అవుతుంది. ఆ పార్ట్స్ అన్ని ఖరాబ్ అయితే పొగొస్తుంది, బోర్కొస్తుంది, బండి ఖరాబ్ అవుతుంది. ఆ బండి ఖరాబ్ అయితే మనం కొనుక్కోవచ్చు 1,50,000, 80,000 పెట్టి. కానీ ఈ వాహనం ఖరాబ్ అయితే ఒక్క వస్తువును కూడా మనం కొనలేము. ఒక అవయవాన్ని కూడా మనం కొనలేము. కాబట్టి దీన్ని కరెక్ట్ గా ఉంచుకోవాలి. ఒక ₹5 ఖర్చు కొనాలంటే మనం ఆలోచిస్తాం. ఒక ₹10 వస్తువు కొనాలంటే మనం ఆలోచిస్తాం. బాగుంటుందా? ఇది ఖరాబ్ అవుతుందా అని చెప్పి చూస్తాం మనం. కానీ అది ఖరాబ్ అయితే ఆ వస్తువులైనా, ఆ ఖర్చులైనా మనం కొనుక్కోవచ్చు. కానీ ఇది ఖరాబ్ అయితే శరీరం ఒక్క అవయవాన్ని కాదు, ఒక గోరు కూడా సృష్టించలేము మిత్రులారా మనం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి మనం. ఒక ₹1,00,000 వెహికల్ అనుకోండి. మనం ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఒక 3 నిమిషాలు అక్కడ ఆపుతారు సిగ్నల్ దగ్గర. ఆపకపోతే మనకైనా నష్టమే, ఎవరికైనా నష్టమే. దానికి రెస్ట్ ఇస్తున్నాం అక్కడ. 3 నిమిషాలు, 3 నిమిషాలు ఎక్కడ చౌరస్తాలో మనకి సిగ్నల్స్ దగ్గర. కానీ ఈ శరీరానికి ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్. బాడీకి ఇంపార్టెంట్ మైండ్. ఈ మైండ్‌కి రెస్ట్ లేదు. నిద్రపోయామని మనం అనుకుంటున్నాం మనం. కానీ నిద్రపోయినా మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. మైండ్‌కు రెస్ట్ మెడిటేషన్ ఇంపార్టెంట్ అయిన మైండ్‌కు మనం రెస్ట్ ఇచ్చినప్పుడే ఆ మైండ్‌కు రెస్ట్ వస్తుంది. కొత్త శక్తిని తీసుకుంటుంది. అప్పుడు మన మైండ్ కూడా ఎంతో చాకచక్యంగా, ఎంతో సృజనాత్మకతతో, ఎన్నో కొత్త ఆలోచనలతో, ఎంతో అద్భుతంగా ప్రతి పనిలో నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. దీనికి రెస్ట్ ఇవ్వాలి, ధ్యానం చేయాలి. తర్వాత మనం శాకాహారం తినాలి. భారతీయ సనాతన ధర్మాలు 2. ఒకటి అహింసా పరమో ధర్మః, 2 సత్యమేవ జయతే. సత్యం ఏంటి? నువ్వు దైవం అనేది సత్యం. నువ్వు దైవం అనేది తెలుసుకోవాలి అంటే నువ్వు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము, లోపల నుంచి బయటకు రావాలన్నా, బయట నుంచి లోపలికి వెళ్ళాలన్నా శ్వాస ఒకటే మార్గం. ఆ శ్వాస మీదే ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. ఇప్పుడు శ్వాస మీదే ఎందుకు పెట్టాలి అంటే మనం ధ్యాస శ్వాసతో వస్తున్నాం భూమి మీదకి. శ్వాసతో జీవిస్తున్నాం. శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నామంటే ఈ సృష్టిలో తెలుసుకోవాల్సిన సత్యం ఇంకొకటి లేదుగాక లేదు. ఆ సత్యం ఏంటి అంటే నువ్వు దైవం అనేది సత్యం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. జీవుడే దేవుడు. దేహమే దేవాలయము. జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అన్నారు ఆది శంకరాచార్యుల వారు. సనాతన ఉన్న భగవంతుడు లోపల ఉన్నప్పుడు దేహం దేవాలయం లాంటిది. ఈ ఈ దేహం నేను, దేహంలో దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తోంది అనుభవపూర్వకంగా. ఆ దేవుడు నేనని తెలుసుకున్నప్పుడు బయట వాళ్ళందరిలో కూడా దేవుడే ఉన్నాడు. బయట జీవిలో ఉన్నాడు. సర్వ జీవులో నేను ఉన్నా అంటాడు కృష్ణ పరమాత్ముడు. మత్స్య అవతార గోవింద, వామన అవతార గోవింద, కూర్మ అవతార గోవింద, వరాహవతార గోవింద. అన్ని అవతారాలు వెంకటేశ్వర స్వామి, ఆ విష్ణుమూర్తి, ఆ కృష్ణ భగవానుడే. మరి ఏ జీవిని చంపితే మనం ఏ జీవిని చంపినా భగవంతుని చంపినట్టే. మన పిల్లలు అంటున్నప్పుడు మరి ఆయన బిడ్డలు కదా, ఎవరు సృష్టించారు? మనల్ని ఎలా సృష్టించిండో భగవంతుడు వాటిని ఎలా సృష్టించిండు. మనము అవి సమానమే. భగవంతుని దృష్టిలో సర్వ ప్రాణులు సమానమే. ప్రేమే దైవము. ప్రేమ కంటే గొప్ప దైవం లేడు. ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవుల్ని, కరుణిద్దాం మూగ జీవుల్ని, రక్షిద్దాం రక్షిద్దాం పక్షి జాతిని. పక్షి శరీరంలో ఉంటే పక్షులని ఆత్మ, జంతు శరీరంలో ఉంటే జంతువులని, మరి మనిషి శరీరంలో ఉంటే మనుషులని, మరి భగవంతుడి శరీరంలో ఉంటే భగవంతులని చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంతా ఒకటే. ఆత్మపరంగా మనం అందరం ఒకటే అన్న సత్యం తెలుసుకోవడం కోసమే మనం ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేస్తే మనకు సత్యం తెలుస్తోంది. సత్యం తెలిసినప్పుడు నువ్వు దైవము, ప్రతి జీవిలో దైవము అని తెలుసుకున్నప్పుడు, అంతటా దైవమే ఉంది అని నీకు అనుభవానికి వచ్చినప్పుడు అప్పుడేం చేస్తావు నువ్వు? ఏ జీవిని కూడా హింసించవు. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు అహింస పరమో ధర్మః. అహింసా పుష్పమే మోక్షానికి తొలిమెట్టు. అహింసా పుష్పంతోనే మనం ఫస్ట్ పూజ చేయాలి. తర్వాత 8 పుష్పాలతో పూజ చేయాలంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. ఫస్ట్ అహింసా పుష్పము,
రెండవది ఇంద్రియ నిగ్రహం, మూడవది ప్రేమ, నాలుగవది కరుణ, ఐదవది జాలి, ఆరవది దయ, ఏడవది తపస్సు, 8 సత్యం. ఫస్ట్ పుష్పం అహింస అయితే లాస్ట్ పుష్పం సత్యం. మరి భారతీయ సనాతన ధర్మాలు రెండు, ఒకటి సత్యమేవ జయతే, ఒకటి అహింస పరమో ధర్మ. చూడండి ఎలా చెప్పారు. మన భారతదేశమే పెద్ద గొప్ప పుణ్యభూమి, వేదాలకు పుట్టినిల్లు, భరతఖండం. మరి ఇక్కడ ఎంతో మంది మహానుభావులు జన్మ తీసుకున్నారు. ఈ భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ ధ్యానము శాకాహారమే, రెండే, వేరే ఏమీ లేవుగాక లేవు. ధ్యానం చేసి సత్యం తెలుసుకొని అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించి దైవంగా జీవించడం కోసం మనం వచ్చాం భూమి మీదకి. మనం అందరం దైవాలమే. ది ప్లస్ యానం. ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. భగవంతుడి దగ్గరికి చేసే ప్రయాణమే ధ్యానం. ఇది ధ్యానము శాకాహారము మీకు అర్థమై ఉంటుంది. ఇంత ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన మరి ఆ భగవంతుడు పత్రిజీ గారు ఎంత సింపుల్ గా చెప్పారు మనకి. సూక్ష్మములో మోక్షం పొందొచ్చని కృష్ణుడు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శూచః అంటాడు. సర్వధర్మాలన్నీ ఒక ఇంత పక్కన పెట్టి నువ్వు నన్ను ఆశ్రయిస్తే అంటే ఆత్మ ధర్మాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు సర్వ పాపాలు హరించుకుపోయి నీకు ముక్తి మోక్షాన్ని అందిస్తాను అని చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మనం కుటుంబ ధర్మము, ఆరోగ్య ధర్మము, మనం సంసార ధర్మము, ఉద్యోగ ధర్మము, వ్యవసాయ ధర్మము, వ్యాపార ధర్మము, గృహిణి ధర్మాన్ని, పిల్లలతో చదువుకునేది కూడా కాస్త ఆ ధర్మాన్ని ఆప్ చేసి నువ్వు ఆత్మ ధర్మం అంటే కాసేపు కళ్ళు మూసుకొని నువ్వు ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తే, నన్ను ఆశ్రయిస్తే అంటాడు కృష్ణ భగవానుడు. నేను అంటే ఆత్మ అంటాడు. ఆత్మని ఆశ్రయిస్తే సర్వ పాపేభ్యో అంటే సర్వ పాపాలు హరించుకుపోతాయి, నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. ఇంకోటి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ హృదయ భూతీర్దువా నీ తిరుమ అన్నాడు. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఎత్ర యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి ప్రాపంచికంగా అర్జునుడు అంటే 50% అర్జునులాగా శరీరపరంగా ప్రాపంచికంగా జీవిస్తూ ఒక 50% ఆత్మపరంగా ఆధ్యాత్మిక పరంగా యోగేశ్వరుడైన కృష్ణుడిని మనం ఆశ్రయిస్తూ ఆ 50% అలా జీవిస్తూ 50% ఇలా జీవించినప్పుడు మనం 100% మనం ఆ భగవంతుల్లోకి విలీనమవుతావు అని చెప్పి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ హృదయ అంటే అప్పుడు నీకు విజయం వస్తుంది, అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, ఆత్మ జ్ఞానం వస్తుంది, నువ్వు ఎంతో సంపద వస్తుంది, నీకు ముక్తిధామాన్ని చేరుకుంటావు అని చెప్పాడు కృష్ణుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్థిని శునిచేవ సృపాకేచ పండిత సమదర్శన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు, దివ్య జ్ఞానం పొందినవాడు దివ్యుడు. మరి ఆ బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుడు అన్ని సమానమే అంటాడు. ఏనుగులో, కుక్కలో, నక్కలో, పిల్లిలో, మన కుక్క మాంసం తినే చండాలుల్లో కూడా ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాడంట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్థిని శునిచైవ సృపాకేచ పండిత సమదర్శన అంటే పండితుడైన ఆ బ్రాహ్మణుడు అన్నిట్లో ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాడు. సమదర్శన అంటే సమంగా అన్నిట్లో ఆ భగవంతుడే ఉన్నాడని తెలుసుకుంటాడు. అలాంటి బ్రహ్మ జ్ఞానాన్ని నువ్వు కూడా పొందాలంటున్నాడు కృష్ణుడు. అలాంటి బ్రహ్మ జ్ఞానం పొందాలంటే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే నువ్వు పండితుడవుతావు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతావు. అనుభవమే జ్ఞానము. అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే నువ్వు సాధనకు ఉపక్రమించాలి. ఎలా వస్తుంది ఆత్మ జ్ఞానం మనకి అంటే సాంఘిక శాస్త్రం చదివితే సోషల్ గురించి తెలుస్తుంది, సామాన్య శాస్త్రం చదివితే ఫిజిక్స్ గురించి తెలుస్తుంది, గణిత శాస్త్రం చదివితే మనకి లెక్కలు వస్తాయి. అలా మన ఆత్మ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పది ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం అనే అగ్నిలోనే ఈ కర్మలన్నీ కాల్చబడతాయి. అప్పుడు మనము ఆరోగ్యవంతులు అవుతాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. కృష్ణుడు ఏది చెప్పినా గాని మళ్ళీ ధ్యానం కాడికే వస్తుంది. అది మనం ధ్యానం చేసి భగవద్గీత శ్లోకాలు చదివితే బాగా అర్థమవుతాయి. నేను చిన్నప్పుడు 7 సంవత్సరాలప్పుడు నేను ఎతుకులాట్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాకు 36 శ్లోకాల బుక్ ఇచ్చింది. ఆ శ్లోకాల బుక్ అసలు నేను చదివాను, కంఠస్థం చేసి నోటికి వచ్చే చూడకుండా. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. చదివా బట్టే ఆయాసం వచ్చింది చదివినప్పుడు. గిఫ్ట్ కూడా ఇచ్చారు మా తెలుగు టీచరు, కానీ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత చదవటం వల్ల అసలు కూలంకుషంగా అర్థమవుతుంది. విడమర్చి చెప్పడం కూడా జరుగుతుంది. నేను అప్పుడు నాయనే అర్థం చేసుకోవడం కష్టమయ్యేది నాకు. ఇంకో శ్లోకం ఉంటుంది,
ఎప్పుడైతే మనం అహం వైశ్య నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచమైనం చతుర్విధం. అంటే చూసారా, మనం భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలంటారు. అహం వైశ్య నరో భూత్వా అంటే చూసారా ఎంతమంది నరులు, ఆ పల్లెవాసులే పట్టుకొమ్మలు. అంటే రక్తాన్ని చెమటగా మార్చి ఎండకి ఎండి వానకు తడిచి వాళ్ళు ఎంతో కష్టిస్తే మనకి ఆ భోజనం వస్తుంది. ఆ కూరగాయలు పండిస్తే ఎంతో కష్టపడి ఆ కూరగాయలు వస్తాయి మనకి. ఆ ప్లేట్ లోకి అన్నం కూర వచ్చింది అంటే దాని వెనక ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత చెప్పకపోతే దేనికి వాల్యూ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్న అడ్రస్ చెప్తే మనం థ్యాంక్స్ చెప్తాం, ఒక ఫోన్ నెంబర్ చెప్తే థ్యాంక్స్ చెప్తాం, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. కానీ ఈ పంటలు పండించిన వాళ్ళకి, కూరగాయలు ఇచ్చిన వాళ్ళకి మన సరుకులు ఎన్నో తెచ్చుకుంటాం. మనం నిత్య అవసరాలు రోజు ఎన్నో ఉపయోగించుకుంటాం. అవి ఉపయోగించకపోతే మనకు జీవితం లేదు. కానీ మనం ఏంటంటే క్యాజువల్ గా వాటిని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా అని చెప్పి మనం ఉపయోగించుకుంటాం. కాదు, అలా కాదు. డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే దానికి మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి, మనం వాడుకున్న ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి. చెప్పకపోతే అదే ఆ భోజనానికి కృతజ్ఞత. ఆ శ్లోకం అహం వైశ్య నరో భూత్వా, ఎంతో మంది నరులు ఎంతో మంది కష్టిస్తే, దానికి కృషి చేస్తే ఈ భోజనం నా ప్లేట్ లోకి వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం దొరుకుగాక, వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని చెప్పేది ఆ శ్లోకం. ఆ శ్లోకం చదువు అప్పుడు నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. కానీ దానికి అర్థం నాకు తెలియదు, ఎందుకు చదవాలో తెలియదు. చదివితే ఏంటో దాని అర్థం ఏంటో, దానికి చదవటం వల్ల ఏం ఉపయోగమో కూడా నాకు తెలియదు. మా అమ్మమ్మ కూడా నాకు చెప్పలే. కానీ ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి నాకు. అదే మనం తెలియక చేసి ఏది చేసినా వ్యర్థమే అంటారు పత్రి గారు. తెలియక ఏ పని చేసినా నువ్వు తెలుసుకోకపోతే వ్యర్థమే అంటారు. కానీ తెలుసుకుంటే మనం 100% శక్తిని మనం పొందగలుగుతాం, 100% జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అడ్రస్ లేకుండా అమెరికా పోతే మన పని ఏమవుతుందో, ఏదైనా సరే అర్థం లేకుండా ఏది చేసినా అదే వ్యర్థంగా అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో నుంచి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎంతైతే ఓర్చుకుంటామో అంత నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇందులో ఇక్కడ మనం అందరం కూడా విద్యార్థులమే. భూమి అనేది ఒక అద్భుత పాఠశాల. ఇందులో మనం అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కృష్ణుడే చెప్తాడు ఈ విషయం. యథేచ్ఛ కురు అంటాడు. అర్జునుడికి అంతా చెప్తాడు భగవద్గీత. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు, నీ స్వధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వు అంటాడు. కాబట్టి మన స్వధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. మన స్వధర్మం చెప్పినట్టు మనం వినాలి. స్వధర్మము అంటే స్వస్థితి, స్వస్థితి అంటే ఆత్మస్థితి. ఎందుకంటే ఆత్మని మనం పట్టుకోవాలి. ఆత్మకి చావు పుట్టుకలు లేవు. ఏదైతే మనకంటే ముందు ఉంటుంది ఆత్మ, మనతో ఉంటుంది, మన తర్వాత కూడా ఉంటుంది. సత్యం, నిత్యం, శాశ్వతమైన ఆత్మ పదార్థం. ఏదైతే సత్యమైందో, ఏదైతే నిత్యమైందో, ఏదైతే శాశ్వతమైందో అదే భగవంతుడు. ఆ భగవంతుడు చెప్పింది ఏదైతే ఉందో అది సత్యము. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే మార్గము శ్వాస. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ది ప్లస్ యానం, ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. భగవంతుడి దగ్గరికి చేసే ప్రయాణమే ధ్యానము. మరి ఇందాక భగవద్గీత గురించి చెప్పుకున్నాం మనం. భగవద్గీత పారాయణం అంటే, పారా అంటే పరమాత్మ, యానం అంటే ప్రయాణం. అంటే భగవద్గీత శ్లోకం చదివి దాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడి దగ్గరికి చేసే ప్రయాణం అవుతుంది మనకి. ఆ భగవంతుడిని మనం దర్శించుకుంటాం. అందుకని చెప్పాడు కృష్ణ భగవానుడు, భగవంతుడు గీసిన గీత అది. ఆ గీతని గనుక మనం దాటినట్టుగా ఉంటే ఆ భగవంతుల్లో మనం కలిసిపోతాం. కోటి పూజ సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమోలయ అన్నాడు ఉత్తర గీతల కృష్ణ భగవానుడు. కోటి పూజలు ఒక్క స్తోత్రంతో సమానమని, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమని, కోటి జప పూసలు శూన్య మనస్థితితో చెప్పలతో ఒక ధ్యానంతో సమానమని. చూడండి, వెల కట్టలేని ధ్యానం. కోటి పూజలే ఒక్క స్తోత్రం, అలాంటి కోటి స్తోత్రాలే ఒక జపం, అలాంటి కోటి జపాలే ఒక ధ్యానం, అలాంటి కోటి ధ్యానాలు మనం భగవంతుల్లో లయమైపోతాం. ఇది శరీరము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది పరమాత్మ. అందుకే ఈయన ఏరుగా ఉంటాడు, వేరుగా. ఎదురుండి వేరుగా ఉన్నాయి దీనికి ఎడంగా. అంటే ఇది భగవంతుడు. ఎవరైనా గెలిచారంటే మనం ఏమంటాం? విన్ అంటాం. అంటే ఇది భగవంతుడు. ఈ భగవంతుడిని చేరాలంటే మనము శరీర స్థితి దాటాలి. శరీర స్థితి దాటాలి.
మనసు స్థితి దాటాలి, బుద్ధి స్థితి దాటాలి, శృతి గారు, ఆత్మస్థితి దాటాలి. శృతి అప్పుడు గారు, పరమాత్మను అందుకుంటాం. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది 4 గుణాలు ఉంటాయి. ఒకటి తమో గుణం, అంటే కుంభకర్ణుడు 6 నెలలు తింటాం, 6 నెలలు పడుకోవటం. ఎవరికైనా ధ్యానం చెప్తే ఏమంటారు? అమ్మ మాకు మా ఇంటి పనులు మాకు సరిపోతున్నాయమ్మా, మేము లేస్తున్నాం, మా పనులు చేసుకుంటున్నాం, మంచిగా అన్నం తింటున్నాం, నిద్రపోతున్నాం అంటారు. వాళ్ళకి ధ్యానం అంటేనే వాళ్ళకి ఎక్కదు ఇక వాళ్ళకి, ఎందుకంటే ఒక 100 జన్మలో ఉన్నవాళ్ళు వాళ్ళు. రెండవది రావణాసురుడు, అంటే అందరు నాకే కావాలి. డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, మీరు అది ఆ సరస్వతి గారు, మ్యూట్ లో ఉండండి మేడం. సరస్వతి గారు, అన్ని చేయండి. ఒక 100 జన్మలు చెప్పండి. కుంభకర్ణుడి జన్మలు, ఒక 100 జన్మలు రావణాసురుడి జన్మలు. అప్పుడు శుద్ధ సత్వగుణం ఎవరంటే విభీషణుడు. అందరూ బాగుండాలి, నేను బాగుండాలనుకుంటాడు. కానీ బాగు చేసే శక్తి ఆయన దగ్గర లేదు. ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు. కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు ముగ్గురి కూడా. తర్వాత నాలుగోది 300 జన్మలు దాటిన తర్వాత 400 జన్మలు ఉన్నప్పుడు మనం కూడా అందరూ బాగుండాలి, మనము బాగుండాలని చెప్పేసి ఇప్పుడు జూమ్ క్లాసులు పెట్టిస్తున్నారు సరితా మేడం గారు. ఈ జూమ్ లో పనిచేసే వాళ్ళందరూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే సత్వగుణం. ఆంజనేయ స్వామి అన్నమాట. ఆంజనేయ స్వామి అందరిని బతికించే శక్తి కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవ పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆయన ఆంజనేయ స్వామి స్థితి సత్వగుణం. అప్పుడు ఈ 4 గుణాలు మనం దాటితే నిర్గుణ స్థితి రాముడి దగ్గరికి వస్తాం. మనం అందరం కూడా ఆత్మారాముళ్ళమే. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేపించారు. శ్వాస మీదే నా ధ్యాస అంటాడు ఆంజనేయ స్వామి. ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడు, శ్వాసపుత్రుడయ్యాడు. వాయువును పట్టుకున్నాడు, వాయుపుత్రుడయ్యాడు. మనం అందరం కూడా శ్వాసపుత్రులం, వాయుపుత్రులం కావాలంటారు పత్రిజీ గారు. మరి ఆయన రూపం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ వానర రూపం కోతిలాగా ఉంటుంది. మన మనస్సు కూడా కోతి లాంటిది. ఆంజనేయ స్వామి అంటే అంజనం. అంజనం అంటే 3వ కన్ను. 2 కళ్ళు మూసుకున్నప్పుడు 3వ కన్ను తెరుచుకుంటుంది మనకి. మన ఇంట్లో ఏమైనా వస్తువులు పోయినా సరే, ఒక సిద్ధాంత దగ్గరికి పోతే ఏమంటాడు? అంజనం వేసి చూశాడు, వాళ్ళు తీశారు, వీళ్ళు తీశారు అని చెప్తాం మనం. అంజనం అంటే 3వ కన్ను. 3వ కన్ను అంటే దివ్య నేత్రం, దివ్య దృష్టి, అది భగవంతుడి నేత్రం. ఆంజనేయ స్వామి లాగా మనం కూడా 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే మనకి 3వ కన్ను తెరుచుకుంటుంది. మనం కూడా ఆంజనేయ స్వాములు అవుతాం. అయినప్పుడు లక్ష్మణుడు బుద్ధికి సూచిక. లక్ష్మణ్ లాగా మన బుద్ధి మారుతోంది. లక్ష్మణ్ లాగా మన బుద్ధి మారినప్పుడు సీత అంటే శక్తి స్వరూపిణి. సీత అంత శక్తి మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఆత్మారాముడిగా ప్రకటితం అవుతాం. మనం అందరం కూడా ఆత్మారాములమే అన్నారు పత్రి గారు భద్రాచలంలో, ఖమ్మం జిల్లా భద్రాచలంలో. అంటే బాగా ఆకలిస్తుంది అనుకోండి, మనకి భోజనం చేస్తాం. ఏమంటాం మనం? ఆత్మారాముడు శాంతించాడు అంటాం. ఆత్మారాముడు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఆత్మారాముడిని శాంతింపజేయాలి మనం. ఆత్మారాముడి గురించి తెలుసుకోవాలి మనం. మనం అందరం కూడా ఆత్మారాములమే. మనం ఆత్మారాములం గురించి తెలుసుకున్నప్పుడు అందరూ ఆత్మారాములే. ప్రతి జీవి కూడా ఆత్మారాముడే. అందరూ దైవాలే ఇక్కడ. ఇప్పుడు ఒకళ్ళని ఒక మాట అన్నామనుకోండి, మనం ఎవరినన్నట్టు? మన్ని మనం అనుకున్నట్టే. ఎవరినన్నా హింసించామనుకోండి, ఎవరిని హింసించినట్టు? మనల్ని మనం హింసించుకున్నట్టే. ఈ సత్యం తెలుసుకోవాలి, ధర్మం ఆచరించాలి, దైవంగా జీవించాలి. మనం అందరం కూడా దివ్యలోక వాసులం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ కంటే గొప్ప దైవం లేడు. మరి మనం పార్టీ ఈ ధ్యానము శాకాహారం గురించి ఇప్పుడు ధ్యానం చేస్తే మనకి సత్యం తెలుసుకుంటాం, దైవం అని తెలుసుకుంటాం అని తెలిసింది. తర్వాత అనారోగ్యాలు కూడా పోతాయి. కొత్త వాళ్ళు ఉంటే గనుక మరి అనారోగ్యాలు ఎలా పోతాయి? కళ్ళు మూసుకుంటే క్యాన్సర్ ఎలా పోతుంది, బీపీ ఎలా పోతుంది, షుగర్ ఎలా పోతుంది అని అనుకుంటారు. మా అత్తగారు రోజు 18 టాబ్లెట్లు వాడేది. ఆమెతో నేను ధ్యానం చేయించా ఫస్ట్. ధ్యానం చేపిస్తే ఆమె 3 నెలల్లో, అంటే చూసారా ఇక్కడ 3 డాక్టర్లు 3 15 సంవత్సరాలు హోమియోపతి వాడాం, అలోపతి అది మన వాడాం, అలోపతి వాడాం, తర్వాత హోమియోపతి వాడాం, అలోపతి, హోమియోపతి, నేచురోపతి, మరి ఇంకా మనకి సతి పతి ఇంట్లో భార్యాభర్తలకు చెప్పిన వైద్యాలన్నీ చేశారు. తర్వాత ఏం జరిగింది? ఆనాపాన సతి ధ్యానం చేశారు. అప్పుడే ఆమె అనారోగ్యాలన్నీ పక్కన పెట్టారు. లేకపోతే అప్పటిదాకా కోతిలాగా గెంతటమే మన పని. ఏ జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గర మందు లేదు. బీపీ వచ్చింది అనుకోండి, పొయ్యే మందు ఏ డాక్టర్ అని ఇవ్వగలుగుతాడా? కానీ బీపీ వస్తే దాని పొయ్యే మందు మన ధ్యానంలో ఉంది. మూలం నుంచి మనం పెకిలిస్తాం. అక్కడికి పోతే ఏదో ఫిజికల్ బాడీకి తెలియదు రోగం, కానీ రోగమే ఉంటది. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టుని నరుకుతూ ఉంటాం మనం. చెట్టు పెరగదు అంతే. అంటే కొద్ది రోజుల తర్వాత ఎగురు వస్తుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కానీ అంత పెద్ద చెట్టు కొమ్మలు కొట్టేసినప్పుడు అక్కడ చెట్టు ఆకారం చెట్టే ఉంటది. కానీ ఈ మందు కూడా అంతే.
అలా వేసినప్పుడు మనం ఒక టాబ్లెట్ నమ్మకంగానికి బయటికి కనపడదు, కానీ రోగం మాత్రం ఉంటది. వీళ్ళకి తెలియక చదువు కొంటే బానే ఉండేది, చదువు కొంటున్నారు లక్షలు పెట్టి. ఒక థైరాయిడ్ అని చెప్పేసి, తలనొప్పి అని చెప్పేసి మనం డాక్టర్ దగ్గరికి పోతే 5, 6 రకాల మందులు ఇస్తున్నారు. 5, 6 రకాల మందులు అన్నీ కూడా అన్ని డూప్లికేట్ మందులు. ఇప్పుడు తినే ఆహారమే మనకి సహజంగా రాట్లే. ఏ యాపిల్ కాయలు సహజంగా రాట్లే, ఏ వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, కొబ్బరి బోండాలతో సహా ఇంజెక్షన్లు, మందులు, వాటికి రాసే లేపనాలు అయన్నీ కూడా అనారోగ్యానికి సంబంధించింది. తాజాగా ఉండటం కోసం ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతున్నారు. మరి తినే ఆహారమే కరెక్ట్ గా మన దగ్గరికి రావట్లేదంటే ఇక మందులు మన దగ్గరికి వస్తాయా? టాబ్లెట్లు గాని, ఇంజెక్షన్లు గాని, ఆ టానిక్‌లు గాని అంతా కల్తీయే. అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మనకి. ఈ రోజున ఆలోచిస్తే 90% అనారోగ్యాలతో చచ్చిపోవట్లేదంట. అనారోగ్యానికి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందులు ఇస్తుండు గదా! ఆ మందులతోనే 90% చచ్చిపోతున్నారంట. ఒక్క రోజు గనుక మనం ఐసీయూలో బెడ్ మీద పడుకొని ఇంటికొస్తే చాలంట, ఒక శవానికి ఉండే బాక్టీరియా బెడ్‌కుంటదంట. ఎందుకంటే మనకు చనిపోయిన వెంటనే ఆ శవాన్ని ఇవ్వట్లే కూడా. కొన్ని రోజులు కూడా ఉంచుతున్నారు, మనకు తెలిసిన విషయమే. సినిమాలు చూస్తున్నాం మనం రియల్‌గా కూడా చూస్తున్నాం. అంటే డబ్బుల కోసం. ఆ బెడ్ మీద అలా ఉన్నప్పుడు ఆ వైరస్ మొత్తం ఆ బెడ్‌కే ఉంటది. మనం వెళ్ళొస్తే చాలంట ఇక. ఇక ఒక్కసారి హాస్పిటల్‌కి ఐసీయూలోకి పోయొచ్చిన పేషెంట్ అయిపోతాడు. గమనించుకోండి మీరెప్పుడైనా. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా మనలోనే ఉంది. ఆలోచన శక్తి, ఊహాశక్తి, సంకల్ప శక్తి, జ్ఞాపక శక్తి, సర్వశక్తులు ఉన్న మానవులం మనం. ఎందుకొచ్చింది మనకి తలనొప్పి? ఎందుకొచ్చింది క్యాన్సరు? అని మనం కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కూర్చున్నప్పుడు కళ్ళలోంచి మనకి 80% శక్తి బయటికి పోయే ఎనర్జీని మనం లోపల స్టోర్ చేసుకుంటాం. సైన్స్ ప్రకారంగా డాక్టర్లు కూడా డిక్లేర్ చేశారు. కళ్ళు తెరిచి ఉంచటం వల్ల 80% శక్తిని మనం కోల్పోతాం. కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తి లోపల స్టోర్ చేసుకుంటాం. చేతుల్లోంచో 10%, కాళ్ళలోంచో 10%. అంటే 80, 90, 100% శక్తి లోపల స్టోర్ అవుతుంది. ఫస్ట్ బెనిఫిట్ మనకి. తర్వాత కళ్ళు, కాళ్ళు, చేతులు, మనసు, శరీరం ఎప్పుడైతే అవయవాల్ని కట్టేసి ఆలోచన రీతిలో కూర్చుంటామో, ఆ ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారా లోపలికెళ్తుంది. లంకణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఇంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ ఇవ్వలేడు. అలవోకగా మనం తెచ్చుకుంటాం. అప్పుడేమవుతుంది? భగవంతుడి దివ్య శక్తిని పొందాలంటే ధ్యానం ఒకటే మార్గం. ఆ భగవంతుడి మందు మన దగ్గరికొచ్చినప్పుడు ఈ 100% ఎనర్జీని లోపల స్టోర్ చేసుకున్నప్పుడు 2 ఎనర్జీ లోపల కలిసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా పెట్టేసుకొని కూర్చుంటాం కాబట్టి. అప్పుడేమవుతుంది? ఫోర్స్‌గా లోపలికెళ్తుంది. 2,72,000 నాడులు, అశుద్ధంగా ఉన్న నాడులన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. కాబట్టి తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్యం అయినా సరే మన స్వంత ఆత్మశక్తితో మనం తగ్గించుకుంటాం. ఇక్కడ లక్షల మంది తగ్గించుకున్నారు. క్యాన్సర్, గడ్డలు గానియండి, గుండె జబ్బులు గానియండి, బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, అల్సరు, క్యాన్సరు, మరి ఇంకా చర్మ వ్యాధులు, ఎలాంటి అనారోగ్యాలైనా సరే మన స్వంత ఆత్మశక్తితో మనం తగ్గించుకోవచ్చు. కానీ మాటలు చెప్పుకుంటే కుదరదు. గంటలు గంటలు కూర్చోవాలి. మేము 6 సంవత్సరాలు చేస్తున్నామండి, 10 సంవత్సరాలు చేస్తున్నామండి, మాకెందుకు తగ్గట్లేదు అనారోగ్యాలంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు గానీ ఎక్కడో ఆలోచిస్తారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉంటే కుదరదు. మీరు కళ్ళు మూసుకున్న వెంటనే ప్రతి శ్వాసను ఎరుకతో గమనించాలి. ఒక్క శ్వాస కూడా మనకు తెలియకుండా లోపలికి వెళ్ళొద్దు, బయటికి రావద్దు. ప్రతి శ్వాస మీద ఎరుక కలిగి ఉండాలి. ఎరుక. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటాడు త్యాగరాజ స్వామి. లోగుట్టు అంటే లోపల ఉండే భగవంతుడు. పెరుమాళ్ళు అంటే భగవంతుడు. ఎరుక కలిగి ఉన్నప్పుడే భగవంతుని దర్శనం చేసుకుంటాం. తలుపులన్నీ నిలిపి నిమిషమైన అంటాడు త్యాగరాజ స్వామి. ఆలోచనలన్నీ నిలిపి నిమిషం ఉంటే చాలు మనకి ఈ భగవంతుడి దర్శనం జరుగుతోంది. కాబట్టి మనం కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చోవాలి. కూర్చున్నప్పుడే ఆ భగవంతుడి దగ్గరికి మనం చేరగలుగుతాం. ఆ భగవంతుడి శక్తిని అందుకుంటాం. అప్పుడే మన లోపల ఉన్న ఈ చెడు కర్మలన్నీ కూడా, చెడు కర్మలే మనకి రోగాలు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా జన్మ తీసుకుంటారు మీరు అని చెప్పాడు పత్రి గారు. మరి దానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం వస్తుంది. సాంఘిక శాస్త్రం చదివితే సోషల్ గురించి, మరి సామాన్య శాస్త్రం చదివితే ఫిజిక్స్ గురించి, ఆత్మశాస్త్రం చదివితే ఆత్మజ్ఞానం అనే అగ్నిలో ఈ కర్మలన్నీ కాల్చబడతాయి కాబట్టి మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకంటే మహాభాగ్యం ఇంకోటి లేదు. ఎప్పుడైతే భాగ్యం వస్తుందో మనకి భోగం వస్తుంది. ధ్యానం సకల భోగకారిణి. సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాం మనం. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆనందం వస్తుంది. ఆనందో బ్రహ్మ. ఆనందంగా ఉన్నప్పుడు బ్రహ్మతత్వం వస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానం పొందుతాం మనం. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా, ఆనంద డోలికల్లో మనం విహరిస్తూ ఉంటాం. అప్పుడు మనకు సమస్యలు ఉండవు ఇక. సకల సమస్యల పరిష్కారిణి ధ్యానం. సమస్యలు లేకపోయినప్పుడు మనకేం జరుగుతోంది? ఎంతో శక్తి వస్తుంది మన దగ్గరికి.
అప్పుడు ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సర్వశక్తి ప్రదాయని, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. రోగాలు పోతున్నాయి, భోగాలు వస్తున్నాయి, సమస్యలు పోతున్నాయి, శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అరిచేతిలో వైకుంఠాన్ని చవి చూస్తున్నాం. ఇంకేం కావాలి మనకి? అద్భుతాలకి అద్భుతం, మహాద్భుతం, దివ్యాద్భుతం, పరమాద్భుతం, అద్భుతాల్ని మనం చవి చూస్తాం. ఇంతకంటే గొప్ప సత్యం లేదు, గొప్ప ధర్మము లేదు. ఇదే మనం తెలుసుకోవాల్సిందే. మరి ఇందాక చెప్పాను నేను, అహింసా పుష్పమే మోక్షానికి తొలిమెట్ట అని. అహింసా పుష్పము, మరి అహింస, ప్రేమ, కరుణ, జాలి, దయ, తపస్సు, ధ్యానము, సత్యము, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ పూలు మా ఇంట్లో లేవంటే ఏం చేయాలంటే మనం ధ్యానం అనే మొక్కను నాటాలి, బీజం. అప్పుడు జ్ఞానం అనే నీరును పోయాలి రోజు కొద్దిగా. పోసినప్పుడు ఏమవుతుంది? లోపల నుంచి అన్ని వస్తాయి. అహింస వస్తుంది, ప్రేమ వస్తుంది, జాలి వస్తుంది, దయ వస్తుంది, తపస్సు వస్తుంది, సత్యం వస్తుంది. అన్ని పుష్పాలు లోపల నుంచే వస్తాయి. అప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఆ భగవంతుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతాం. ధ్యానం, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తిధామాన్ని చేరుకుంటాం. ధ్యానం ద్వారా మనం ఆరోగ్యాల్ని బాగు చేసుకోవచ్చు. తర్వాత శాకాహారం ద్వారా కూడా చూడండి, మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనకి బ్లడ్ వస్తుంది. ఫుడ్, బ్లడ్ ద్వారా మన హెడ్ పనిచేస్తుంది. హెడ్ ద్వారా మనం జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం. అప్పుడే గాడ్గా ప్రకటితం అవుతాం. ఫుడ్, బ్లడ్, హెడ్, గుడ్, గాడ్. చూసారా? ఇది కూడా భగవంతుడే. ఈ భగవంతుడి దగ్గర చేరాలి మనం. చేరాలంటే మనం ఇక్కడ ఆహారాన్ని మార్చుకోవాలి. శరీర పరంగా ఆహారాన్ని మార్చుకుంటే మనసు పరమైన ఆలోచన మారుతుంది. మనసు పరమైన ఆలోచన మారినప్పుడు మన బుద్ధి సక్రమంగా ఉంటుంది. శరీరం, మనసు, బుద్ధి, తర్వాత ఆత్మ పరిశుద్ధం అవుతుంది. అప్పుడే నువ్వు భగవంతుని చేరుకుంటావు. అప్పుడే గాడ్గా ప్రకటితమవుతావు. మనం అంతా గాడ్స్. మరి గాడ్ లాగా జీవించాలా మనం అందరం? బ్యాడ్ గా జీవించాలి. చెప్పండి. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తుంది, మన చికెన్ చికాక్ అంట, మటన్ మటాష్ అంట, ఫిష్ ఫినిష్ అంట, గుడ్డు గుట్టుక్ అంట. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్. గుడ్డు గుట్టుక్ అయితే వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్. అప్పుడు మనం వెరీ గుడ్ గా తయారవుతాం, గాడ్ గా తయారవుతాం. చూసారా ఎంత ఉందో ఇందులో లాజిక్. కాబట్టి మనం అందరం కూడా హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి, ఈ పత్తులన్నీ వదిలేసి ఆనాపానసతి పట్టుకోవాలి. అందుకు పత్రి గారు చెప్పారు, ఈ అని చెప్పారు. 4 వీళ్ళతో ధ్యానం చెప్తా అన్నారు పత్రి గారు భద్రాచలం. అంటే అహింస, అహింస పరమో ధర్మ, ధర్మో రక్షితి రక్షిత. అంటే ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడుకుని ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ అంటే ఇంద్రియ నిగ్రహం. మన ఇంద్రియాలు మనం చెప్పిన మాట వినవు. దీన్ని మనం జాగ్రత్తగా పర్టికులర్ గా శ్వాస మీద పెట్టినప్పుడే ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. అప్పుడు మనకి ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడి దర్శనం జరుగుతోంది. భగవంతుడి దర్శనం జరిగినప్పుడు మనం భగవంతుడిగా మనం తయారవుతాం. చూసారా? ఆ ఆ ఈ అప్పుడే భగవంతుడు అవుతాం. ఈ భగవంతుడిని చేరాలంటే ఈ 4 దాటాలి. అందుకే మనం తిరుపతి కొండ ఎక్కినా సరే ఇంట్లో ఎన్నో పనులు వదిలిపెట్టుకొని 3000 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరుపతి పోతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనం 2 చేతులు ఎత్తి దండం పెడతాం, కళ్ళు మూసుకుంటాం. చూసారా? అంటే ఇది శరీరము, ఇది ఆత్మ, ఈ 2 ఒకటే. అంటే ఆత్మే నువ్వు, శరీరం కాదు నువ్వు అని చెప్పడం కోసం మరి ఇక్కడ ఉంటుంది ఆత్మ. ఈ ఆత్మలో ఉండే భగవంతుడు, ఆ విగ్రహంలో ఉండే భగవంతుడు ఒకటే అని చెప్పడం కోసం రెండింటిని ఒకటి చేస్తాం మనం. తర్వాత 3 నామాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామికి. అంటే 3 గుణాలు దాటాలి. చెప్పా కదా ఇందాక, రావణాసురుడు తమో గుణం, రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమో గుణం, శుద్ధ సత్వగుణం, విభీషణుడు. 3 గుణాలు దాటితే ఆంజనేయ స్వామిలుగా మనం తయారవుతాం. అప్పుడు నిర్గుణ స్థితి వస్తుంది మనకి. 3 నామాలు దాటాలంటాడు, 3 గుణాలు దాటాలి. అడ్డనామాలైనా 3 ఉంటాయి, నిలువు నామాలైనా 3 ఉంటాయి. తర్వాత మనం ఏం చేస్తాం? 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం గుడికి వెళ్ళినప్పుడు. ఆత్మ నమస్కారం సమర్పయామి అంటాడు. అంటే ఒక పుష్పం వేస్తాడు, ఒక 2 అక్షంతలు వేసి దండం పెట్టమంటాడు అయ్యగారు. అంటే ఆత్మ నమస్కారం. ఆత్మ లోపల ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళి నువ్వు శ్వాసను గమనిస్తే ఆత్మ నమస్కారం అవుతుంది. కానీ ఫిజికల్ గా ఎక్కడ అవుతుంది? కానీ ఫిజికల్ గా నేర్చుకున్నప్పుడే నువ్వు అంతరంగంలోకి వెళ్ళిపోతావు అని చెప్పడం కోసం ఒక దేవాలయం కట్టి ఆ ఫిజికల్ గా
ఆ దేవాలయంలో గర్భగుడి ఎంత ముఖ్యమో, ఈ దేహం అనే దేవాలయానికి కూడా గర్భసంచి అంత ముఖ్యం. ఈ గర్భసంచిలోనే ఒక పిండం తీసుకొచ్చి అండం పిండంగా మారి అప్పుడు భూమి మీద జన్మ తీసుకుంటుంది ఆత్మ. ఎక్కడి నుంచి? అద్దింట్లో ఉండి సొంతిల్లు కట్టుకున్నట్టు ఆ లోకంలో ఉండి సత్యలోకము, ఊర్ధ్వలోకము, ఇంద్రలోకము, సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్ర లోకాల నుంచి ఒక తల్లి తనని వాహనాలుగా ఎంచుకొని ఆమె వాస్తవానికి ఆ ఆత్మ వాస్తవానికి ఆత్మే సృష్టికర్త. అలా ఎంచుకొని తల్లిదండ్రుని ఎంచుకొని తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, ఎర్రగా పుట్టాలా, మనకి వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ప్రైమ్ మినిస్టర్ కావాలా, మరి ఇట్లా ధ్యాన ప్రచారం చేయాలా అని చెప్పి నిర్ణయించుకొని అలా అద్దింట్లో ఉండి సొంతిల్లు కట్టుకున్నట్టు ఆ లోకంలో ఉండి తల్లిదండ్రుని ఎంచుకొని వాహనాలుగా తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది ఆత్మ. అలా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతుంది. మర్చిపోయినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవడమే ధ్యానం. వేరొకటి లేదు గాక లేదు. కాబట్టి ఈ ధ్యానం పట్టుకొని శాకాహారం తీసుకొని మనం ఇది పంచబడ్డది పెంచబడుతుంది. దాచుకున్నది దోచుకోబడుతుంది. పత్రికారు అంటారు, ఒక గంట కూర్చొని ధ్యానం చేస్తే ఒక్క ఏనుగు బలం అంటారు. కానీ ఒకళ్ళని కొత్త వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగుల బలం అంటాడు. కాబట్టి మనం ప్రచారం చేయాలి. మరి మేడం ఇప్పుడు సరిత గారు ఈ జూమ్ క్రియేట్ చేసినోళ్ళు కూడా మరి ఎంతో మందికి ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎంతో శక్తిని పొందాలని. ఎవరి కోసం వాళ్ళ కోసం చేసుకునేదే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. దున్నేవాడిదే భూమి, ఏలేవాడిదే రాజ్యం అంటాడు పత్రి గారు. కాబట్టి మనం అందరం ఇంకా ప్రచారం చేయాలి. ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళు విన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. రేపు జూమ్ లో తీసుకురండి అందరినీ. ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ శక్తిని మీరు పొందుతారు. పంచబడది పెంచబడుతుంది. దాచుకున్నది దోచుకోబడుతుంది. ఇవాళ మంచిగా జీడిపప్పులు వేసుకొని బొంబాయి ఉప్మా చేసుకుంటాం చక్కగా, రేపు దాచుకుందాం అంటే ఉంటుందా అది? దాచుకుంటే పాచిపోతుంది. పంచితే పరమాన్నం అవుతుంది. పరులకిచ్చిందే పరలోక ఆస్తి. అక్కడ ఆస్తి సంపాదించుకోవడం కోసం మనం వచ్చాం. ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళం మనం. ఇక్కడ నుంచి ఒకటి కూడా తీసుకుపోలేము. వచ్చేటప్పుడు బట్ట కట్టి రాము, వెళ్ళేటప్పుడు అది వెంట రాదు. వచ్చే ఆస్తి కోసం మనం ఆరాటపడాలి. వచ్చే ఆస్తి ఏంటి అంటే ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఈ మానవ సేవే మాధవ సేవ. మానవులలో మాధవుని చూసి సేవ చేయడమే ఆ భగవంతుడి సేవ. అది చెప్పాడు పత్రి గారు. పార్వతి శక్తికి ప్రతిరూపం. ఆమె 18 సంవత్సరాలు ధ్యానం చేసి హిమాలయాల్లో హిమగిరి మీద పరమశివుణ్ణి గెలుచుకుంది. పార్వతీదేవి శక్తికి ప్రతిరూపం, ధ్యానానికి ప్రతీక. మరి సరస్వతి దేవి జ్ఞానానికి ప్రతీక. ఆమె వాహనం హంస. హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఈమెకు శక్తి స్వరూపిణి ఈమె, జ్ఞాన స్వరూపిణి ఆమె. మహాలక్ష్మి మరి పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తూ ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ. సేవకు ప్రతిరూపం లక్ష్మీదేవి. మరి ఇదే త్రిమూర్తి తత్వం. మనం కూడా పార్వతీదేవిలాగా ధ్యానం చేయాలి, సరస్వతీదేవిలాగా జ్ఞానాన్ని సంపాదించాలి, తర్వాత లక్ష్మీదేవిలాగా సేవ చేయాలి. ఇంతకంటే గొప్ప సేవ ఇంకోటి లేదు. ఇంతకంటే గొప్ప దానం కూడా ఇంకోటి లేదు. ఎందుకంటే మనము డబ్బులు ఇస్తాం. మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తారు. భోజనం పెడతాం, 5 గంటల్లో అరిగిపోతుంది. ఎంత 100 రూపాయల బాస్మతి బియ్యం అయినా సరే అరిగిపోతుంది. మరి బట్టలు ఇస్తాం. మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు కట్టుకున్న దాన్ని బట్టి, వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి బట్టలు కూడా చిరిగిపోతాయి. భోజనం పెడితే 5 గంటల్లో అరిగిపోతుంది. డబ్బులు ఇస్తే ఒక 5-6 నెలల్లో అయిపోతాయి. బట్టలు ఇచ్చిన సంవత్సరం లోపల 2 సంవత్సరాలకి చిరిగిపోతాయి. ఇదేది కాకుండా ఈ ఆత్మ జ్ఞానాన్ని గనుక మనం దానం చేసినట్టుగా ఉంటే, ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం మనం, గత జన్మలో చేసిన పాపకర్మలు దగ్ధం చేసుకుంటారు. ఈ జన్మ ఆనందంగా జీవిస్తారు. నెక్స్ట్ జన్మ లేకుండా చేసుకుంటారు. ఉన్నా గాని మంచి జన్మ తీసుకుంటారు. అంటే త్రికాల జ్ఞాని అయిపోతాడు. ఇంత గొప్పది ఈ జ్ఞానదానం. అంతే కదా? ఆ జన్మలో చేసిన కర్మల వల్ల రోగాలు వస్తే, ఈ జన్మలో ధ్యానం చేస్తే రోగాలు పోతాయి. కాబట్టి ఈ జన్మ ఆనందం, వచ్చే జన్మ లేకుండా చేసుకోవటం, ఉన్నా గాని మంచి జన్మ తీసుకోవటం. అంటే 3 కాలాలకు ఉపయోగపడుతుంది ఈ జ్ఞానదానం. కాబట్టి జ్ఞానాన్ని మనం దానం చేద్దాం, ఎందరికో ఉపయోగపడదాం, ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుదాం. ఇంత గొప్పది ధ్యానం. దీనికి టైం సందర్భం లేదు, మడి ఆచారం లేదు, మేనుగా రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మన శ్వాస మీద మన ధ్యాస. ట్రైన్ లో చేయొచ్చు, బస్సులో చేయొచ్చు, గుళ్ళో చేయొచ్చు, బళ్ళో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, పొలం దగ్గర చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. సమయం చాలా విలువైంది. కోట్లు పెట్టినా మనం తిరిగిపోయిన సమయాన్ని కొనలేము మనం. వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ధ్యాన జీవితం చాలా 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 గొప్పది. అంత గొప్ప ధ్యానాన్ని మనం అందరం పట్టుకున్నాము అంటే
గొప్ప ఆత్మలం మనం. గత జన్మలో మనం ఎంతో ధ్యాన సాధన చేసి జ్ఞానం పొందిన వృద్ధ ఆత్మలం కాబట్టి మరి ఎంతో గొప్పదైన ధ్యానం మన చెవిలో పడింది. పత్రి గారు దొరికారు. మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం అంటే గొప్ప ఆత్మలం. ఈ గొప్ప ఆత్మలందరికీ నా హృదయపూర్వక ధ్యాన వందనాలు. మరి పూచిన పువ్వు వాడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది. కానీ ధ్యానం చేసిన జీవితం మాత్రం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు చిగురింప చేసుకోవాలి మన జీవితాల్ని. ఎప్పటికప్పుడు పంటలు పండించుకోవాలి. ఇప్పుడు కలుపు మొక్కలు తీసేస్తే పంట దిగుబడి బాగా వస్తుంది. ఇంట్లో పాత సామాన్లు తీసేస్తే ఇల్లు అనే పంట పండుతుంది. కలుపు మొక్కలు తీసేస్తే వ్యవసాయ పంట పండుతుంది. మరి మన లోపల ఉన్న ఆలోచనలు తీసేస్తే జీవితం అనే పంట పండుతోంది. సెల్ ఫోన్ రిపేర్ వచ్చిందనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తాం మనం? బంగారు షాపుకు తీసుకపోతే సెల్ ఫోన్ రిపేర్ అవుతుందా? అవ్వదు. సెల్ ఫోన్‌కే తీసుకెళ్ళాలి. బంగారం ఏమన్నా ఇరిగిపోయిందనుకోండి గొలుసులు, బంగారు షాపుకి తీసుకెళ్ళాలి. పంచభూతాత్మకమైన ఈ శరీరము దేనికేదైనా అనారోగ్యం వస్తే పంచభూతాల దగ్గరికి తీసుకెళ్తేనే ఈ ఆరోగ్యం బాగైపోతుంది. డాక్టర్ దగ్గరికి పోతే కాదిది. చూడండి మీరు, బీపీ వచ్చిందనుకోండి, పొయ్యే మందు డాక్టర్ ఇస్తున్నాడా? ఇవ్వడు ఆయన. ఎందుకిస్తాడు? లైఫ్ లాంగ్ వాడమంటాడు. అయి వాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ రోగాలు వస్తూ ఉంటాయి. ఈ లోపల మనిషి టపామంటాడు కూడా. చూడండి మీరు, రూ. 300 ఫీజు తీసుకుంటాడు. 3 గంటలు కూర్చోబెడతాడు అక్కడ మనని. వెయిట్ చేయాలి కదా! ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా వెంటనే చూస్తాడా ఏంటి? బోలెడు మంది వందల డాక్టర్లు పేషెంట్లు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇంకా తెలియట్లేదు. పోయే వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. అప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత స్టెతస్కోప్ పెడతాడాయన. ఏమంటాడు? నీకు గాలి పీలు వదలమంటాడు. అక్కడ శ్వాస మీద ధ్యాసే. నాడి పట్టుకొని చూసే డాక్టర్ ఉంటే మనం పోవచ్చు. నాడి పట్టుకొని చూసే డాక్టర్ లేరిప్పుడు. చదువును కొంటున్నారు లక్షలు పెట్టి. అక్కడ స్టెతస్కోప్ పెడతాడు. తర్వాత 3000 టెస్టులు రాస్తాడు. 3000 మందులు రాస్తాడు. 3 నెలలు వాడమంటాడు. చూసారా? అప్పటి వరకు ఈ 10 టెస్టులు ఏమో రాస్తాడు ఈయన. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, ఏంటి ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అంటాడు, సిటీ స్కాన్ అంటాడు. ఏదో ఒక అనారోగ్యం వచ్చిందని పోతే ఖర్చులో డబ్బులు ఖాళీ అయిపోతాయి. తిన్న అన్నం అరిగిపోద్ది. 2 టెస్టులు పక్కన పెడతాడు ఇంకా. పెట్టి అంటాడు, వారానికి రా, 10 రోజులకు రా, ఇది హైదరాబాద్ పోవాలి, ఇది అమెరికా డాక్టర్ చూడాలంటాడు. ఈ లోపల ఎప్పుడో వస్తది అది 10 రోజులకే. కానీ ఇంటికెళ్ళంగానే అమ్మగారు, అత్తగారు, ఆడపడుచు, పక్కావిడ చెప్తది. ఏమంటది? ఓహో! హాస్పిటల్‌కెళ్ళావు, ఏమైందమ్మా అంటది. మరి టెస్టులన్నీ చేసిండండి. 2 టెస్టులు ఇట్లా పెట్టుకున్నాడు. ఈయన మందులు రాసిచ్చిండు. 3 నెలలు వాడమన్నాడు. మరి ఇన్ని టెస్టులు అయిపోయినాయి, ఇప్పటిదాకా పట్టింది అంటే ఆమె చెప్తది వెంటనే. ఓహ్! మా వదిన గారండి మొన్న ఎళ్ళింది ఇట్లనే 2 టెస్టులలో మరి అది కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంట, లేకపోతేమో హార్ట్ స్ట్రోక్ అంట, అదేమన్నా 3 వాల్వ్స్ ఖరాబయినాయని వచ్చినాయి అని చెప్పిందంట. అది ఎప్పటికో వస్తది ఏమోలే గాని పాపం ఆమె చెప్పింది ఏమో పట్టుకుంటది. ఏమొస్తదని అప్పటి నుంచే ఈమెకు ఆరాట పడుతుంటది. అంటే యద్భావం తద్భవతి. ఏదో వస్తుందక్కడ. అప్పటి వరకు మనిషే. కానీ ఆయన దగ్గర డాక్టర్ దగ్గరికి పోయిన కాంచి పేషెంట్ అయిపోతుంది. డబ్బులయిపోతాయి, నీరసం అయిపోద్ది, ఆలోచన పెరుగుద్ది, మానసిక ఆలోచనలు, మన అనారోగ్యాలు. నిజంగా అక్కడ వచ్చేదేమో సచ్చేదేమో గానీ ఇప్పటి నుంచే ఎనర్జీస్ అన్ని పడిపోతాయి. అప్పుడు లోపల ఉన్న శక్తి అంతా నిర్వీర్యం అయిపోయి వారం 10 రోజులకే పాపం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన లోపల అనంతమైన శక్తి ఉంది. చూడండి, బాగా మనకి నీరసం వచ్చింది. 2 రోజులు అయితుంది మనం అన్నం తినలేదు. సరే ఏదో వెహికల్ కోసం బయట నిలబడ్డాం, హాస్పిటల్‌కి ఎటో పోవాలి. అడుగు కూడా వేయలేం మనం. వెహికల్ లేకపోతే, ఆటో లేకపోతే. కానీ పక్కన చిన్న పాము వచ్చిందనుకోండి ఏం చేస్తాం? టక్కున పరిగెత్తుతాం. అప్పటి వరకు ఎక్కడి నుంచి వచ్చింది? మరి అక్కడ దాకా నీరసం గదా! ఎవరి నుంచి ఇచ్చారు మనకు శక్తి? అంటే పాము అనే భయానికి లోపల శక్తిని బయట పెట్టుకున్నాం. లోపల అనంతమైన శక్తి ఉంది మనకు. లోపల శక్తిని నమ్ముకోవాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. నమ్మకం, విశ్వాసం, పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటాడు కృష్ణుడు. ఈ 5 వజ్రాయుధాలు. ఈ 5 పట్టుకుంటే మనము ఏదైనా సాధించొచ్చు. ఎందుకంటే ఇవాళ లక్షల మంది అనారోగ్యాలు బాగు చేసుకున్నారు. క్యాన్సర్, కిడ్నీ జబ్బులు, థైరాయిడ్‌లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్, అల్సర్‌లు. ఆ! ఒక క్యాన్సర్ గడ్డయితే 15 రోజుల్లో కరిగిపోయింది మన పిరమిడ్‌లో. అసలు క్యాన్సర్ క్యాన్సిల్ అయిపోయిందన్నాడు డాక్టర్. పాత ఎక్స్-రే అనేది కాదన్నాడు. ఒక ఆమెకి 80,000 మందులతోని 3 వాల్వ్స్ ఖరాబ్ అయించారు. 6 లక్షలు అయితే అని చెప్పారు. రాయవెల్లూరు వెళ్ళమన్నారు. మరి ఆమె 20 రోజులు ధ్యానాలు తగ్గించుకుందామె. బీపీ, షుగరు, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్ మా అత్తగారు 18 టాబ్లెట్స్ వాడేది రోజుకి. మరి ఇయన్నీ పోయినాయి. మీరు కూడా చక్కగా, మా సార్ కూడా మైగ్రేన్ ఉండేది తగ్గిపోయింది. కాళ్ళ నొప్పులు ఉండేది తగ్గిపోయినాయి. మా బాబుకి కూడా. కాబట్టి మనం అందరం కూడా చాలా గొప్ప శక్తివంతులం. ఆత్మీయ పరబ్రహ్మ స్వరూపం. మన మన శక్తిని మనం నమ్ముకోవాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. అప్పుడు మనం అద్భుతంగా మనం తయారవుతాం. ఇంతకంటే గొప్ప సత్యం లేదు. పత్రి గారు 80,000 పుస్తకాలు చదివాను నేను. దాన్ని మొత్తం కూడా మిక్సీలో ఏసి గ్రైండ్ చేశానని భద్రాచలంలో చెప్పారు సారు. అందులోంచి 2 బొట్లు వచ్చినాయంట. ఒక బొట్టు సత్యం అంటుందంట. రెండో బొట్టు ధర్మం అంటుందంట.
ఒక రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. ఆ రెండు బొట్లు వచ్చాయి నాకు. ఆ రెండు బొట్లు ఏంటంటే ఒకటి సత్యము, రెండు ధర్మము. సత్యం ఏంటంటే నువ్వు దైవం అనేది సత్యము. ధర్మం ఏంటంటే అందరినీ జేబుల్లో ఉండేది ఆ భగవంతుడు అని తెలుసుకోవడమే ధర్మము. ఆ ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మము నేను కాపాడుతుందని చెప్పాడు పత్రిక. కాబట్టి మనం అందరం కూడా సాక్షాత్తు దైవాలుగా వచ్చి ధర్మం ఆచరించడం కోసం వచ్చాము. దాన్ని మర్చిపోయాము. కాబట్టి మనం ఆ సత్యాన్ని తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు మరి రామరాజ్యం. ఇప్పుడు చూసారా ఎలా ఉంది పరిస్థితి? ఆ తిరుపతి లడ్డూలో పంది మాంసం అంట. చూసారా? ఆవు కొవ్వు అంట. ఎలా దారుణం చేస్తున్నారు? అసలేమన్నా అర్థమవుతుందా? ఈ హైడ్రా చూసారా ఎలా కూలుస్తుందో హైదరాబాద్‌లో? ఎలా కూలుస్తుంది? ఆడు పర్మిషన్ ఇచ్చినవాడు బానే ఉన్నాడు. ఈడు కట్టించినోడు బానే ఉన్నాడు. కానీ ఆ పాపం ఎంత బీదవాళ్ళు పని చేసుకొని, కూలి పని చేసుకొని, డబ్బులు పైసా పైసా ఖర్చు పెట్టుకొని, ఇల్లులు కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ అయితే మనం సొంతంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు కూలదోస్తున్నారు. చూడండి ఒక ఆమె అయితే గంట సేపు ఆగండి నా సామాన్లు సర్దుకుంటా అని ఏడుస్తుంది పాపం. అయినా గాని ఊరుకోవట్లేదు హైడ్రా. కూల్చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి రాజకీయవేత్తలు, ఇలాంటి ప్రభుత్వాల్ని నమ్ముకుంటే ఎలా ఆగమవుతున్నారు చూసారు కదా! కాబట్టి పత్రి గారు పార్టీ పెట్టారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. రామరాజ్యం రావాలని చెప్పేసి. అప్పుడు రాముడికి వశిష్ఠుల వారు గురువు. ఎంతో ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తే ఆయన సొంత బిడ్డల్లాగా కన్న కూతురు కొడుకుల్లాగా మన పరిపాలన చేశాడు. అందుకే రామరాజ్యం, రామరాజ్యం అంటున్నాం మనం. కృష్ణుడి గురువు సాందీపుల మహర్షి. ఆయన ఎంతో ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చిండు కాబట్టి అక్కడ ఆయన ధర్మ యుద్ధం చేపిచ్చాడు. మరి పాండవుల గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీకృష్ణ రాయవారం అన్నారు పత్రి గారు. తెలుసుకున్న భగవంతుళ్ళు కొంతమంది, తెలుసుకోని భగవంతుళ్ళు కొంతమంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తెలుసుకున్న భగవంతుళ్ళు. పిరమిడ్ పార్టీలో మనం వాళ్ళకి దర్శనం ఇస్తే తెలుసుకొని భగవంతులందరూ మీరు మిమ్మల్ని దర్శించుకొని వాళ్ళు కూడా భగవంతులుగా తయారవుతారు. ధ్యానం చెప్పండి, శాకాహారం చెప్పండి, రామరాజ్యాన్ని తీసుకురండి. ధర్మ యుద్ధానికి సిద్ధం కావడమే గెలుపు అనేది. మీరు నిలబడడమే గెలవడం అన్నాడు పత్రి గారు. అని నన్ను నిలబెట్టాడు 2009లో. చక్కగా నిలబడ్డా నేను. ఎంతో మరి అందరికీ ధ్యానం చెప్పాను. ఎవరింటికైతే పాంప్లెట్ ఇస్తావో వాళ్ళ ఇంట్లో నువ్వు కాసిన మంచి తీసుకొని తాగమన్నాడు. కొన్ని వేల లీటర్ల నీళ్లు తాగా. ఏప్రిల్, మే నెల అప్పుడు మే నెల ఎలక్షన్లు వస్తాయి. అయినా గాని నాకేమైనా కాలేదు. అంత అద్భుతంగా ప్రచారం చేశాము. మరి అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ధర్మం ఆచరించి దైవంగా జీవించాలి. మరి శాకాహారులే పరిపాలకులు కావాలి అని చెప్పి ఈ పార్టీ పెట్టారు పత్రి గారు. మరి ఆ రాజకీయ వ్యవస్థ అంతా ఎలా ఉందో చూడండి. గమనిస్తే మనకు అర్థమవుతుంది. యథా ప్రజ తథా రాజ. ప్రజలు నిర్ణయించబడ్డవాడే పరిపాలకుడు. అప్పుడంటే రాజులు నిర్ణయించారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి సైన్స్ డెవలప్‌మెంట్ అయింది. మేధాశక్తి పెరిగింది. సైన్స్ పెరిగింది. మరి ప్రజలు నిర్ణయించబడ్డవాడే పరిపాలకుడు. ప్రజల్లో మనం ఆలోచింపజేయాల ప్రజల్ని. అందుకే మనం పార్టీలో ప్రచారం చేయాలా. ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. శాకాహార ర్యాలీ చేస్తే జంతు జాతి పులకిస్తుంది. ఎందుకంటే కాపాడబడతాయి కాబట్టి. మరి మనము పిరమిడ్‌ల నిర్మాణం చేస్తే భూమాత పులకిస్తుంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేస్తే శాకాహారులే పరిపాలకులు కావాలి. ఆత్మ జ్ఞానయుత మేధావులే పరిపాలకులు కావాలి. మరి ఆత్మ జ్ఞానులంటే ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళే పరిపాలించాలి అని చెప్పేసి మనం చెప్పడం వల్ల సమాజం అంతా పులకిస్తుంది. సమాజంలోకి మనం వెళ్తాం. సమాజాన్ని పులకించడం కోసమే మూలాలు వెతికి పత్రి గారు పార్టీ పెట్టారు. మరి శ్రీకృష్ణ తులాభారం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నాడు. శ్రీకృష్ణ తులాభారం మనకు తెలుసు కదా! ఒక్క తులసి ఆకు వేస్తే కృష్ణుడు లెగుస్తాడు. మరి అలా తులసి ఆకు లాంటిదే ఈ రామరాజ్య స్థాపన. ఒక గుడ్డివాడు మంచివాడికి దారి ఎలా చూపిస్తాడు? ఒక మంచివాడే గుడ్డివాడికి దారి చూపిస్తాడు. మరి ఆత్మజ్ఞానయుత మేధావులే మరి అందరికీ దారి చూపించి మంచి పరిపాలన చేస్తారు. మరి వాళ్ళు సత్యం తెలుసుకోలేదు. ధర్మం ఆచరించట్లేదు. గుడ్డి వాళ్ళ కింద సమానం. పత్రి గారు అంటారు వాళ్ళు PM అయినా, సీఎం అయినా ఆత్మజ్ఞానం లేకపోతే జీరో అంటారు పత్రి గారు. మరి జీరో అంటే ఇందాక మనం తెలుసుకున్నాం. జీరోలు ఉంటే ఏం వాల్యూ ఉంటుంది? 1 పెడితేనే వాల్యూ వస్తుంది. ఎన్ని జీరోలు పెట్టినా సరే కొట్టివేయబడతాయి. కాబట్టి మనం అలాంటి పార్టీలో కూడా ప్రచారం చేయాలి. రేపొచ్చే 5 సంవత్సరాల ఎన్నికలలో మీరందరూ కూడా పార్టీకి ప్రచారం చేయండి. నా ఓటు నేనేసుకోవడం కోసం, ధర్మయుతమైన ఓటు వేసుకోవడం కోసం పార్టీని స్థాపించా అన్నారు పత్రి గారు. మరి మన ఓట్లు మనం వేసుకోవడానికి కూడా మనకు పార్టీలు కావాలి. ఎందుకంటే మనం శాకాహారం తింటున్నాం, పిరమిడ్ నిర్మాణాలు చేసుకుంటున్నాం, ధ్యాన ప్రచారం చేస్తుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, మనం ఆత్మజ్ఞానాన్ని పొందాం, బానే ఉన్నాం. కానీ మనం ఓటు వేసిన వాళ్ళు అధర్మంగా పరిపాలన చేస్తే మనం అధర్మంగా అనుభవించాల్సి వస్తుంది. గమనించుకోండి. వాడు చేసిన అధర్మమైన పరిపాలన, అజ్ఞానమైన పనులన్నీ కూడా మనం
బరాయించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంతవరకు హ్యాపీగా ఉన్నామంటే మన ఓటు కూడా ధర్మంగా ఉండాలి. ఓటు వేయకపోతే మురిగిపోతాం మనం. వాల్యూ లేకుండా పోతుంది. ఓటు వేసుకోవాలి. ఓటు వేసుకోవాలంటే ధర్మ పరిపాలన లాంటిది ఉండాలి ఒక పార్టీ. సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, మరి ఈ ధ్యానుల పార్టీ, యోగుల పార్టీ, మరి ఇది ఆత్మ జ్ఞానుల పార్టీ, మరి పత్రిజీ పార్టీ, ప్రపంచ పార్టీ, సుసంపన్నమైన పార్టీ, సంస్కారవంతమైన పార్టీ, ఇది ప్రజల పార్టీ, ఇది మనందరి పార్టీ, ఆనంద పార్టీ, ఆరోగ్య పార్టీ. చూడండి ఎంత చూడు ఈ పార్టీ ఏ పార్టీలలో ఉన్నాయా ఇవన్నీ? కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసి ఆరోగ్యం వస్తుందా మనకి? ఆ సంస్కారవంతమైన పార్టీ అది. ఇగో ఇట్లా కోలుకొస్తున్నారు చూసారు కదా. కాబట్టి మనం అందరం కలిస్తే చెయ్యి చెయ్యి కలుపుదాం, సంఘటితం అవుదాం. మనం అందరం అద్భుతంగా రామ రాజ్యాన్ని మనం స్థాపిద్దాం. మనం కాకపోతే ఎవరు స్థాపిస్తారు? మంచివాడి మౌనం దేశానికి శాపం. మంచివాళ్ళు మౌనంగా ఉంటే ఏమైపోయారో మనకు తెలుసు. మహాభారతంలో భీష్ముడు, గంగాపుత్రుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు ఏమైపోయారు చూడలేదా మనం? ధర్మ యుద్ధానికి మనం సిద్ధమై నడుం బిగిస్తే అద్భుతమైన పరిపాలన మనకు వస్తుంది. మనం మనం చేసింది ఎక్కడికి పోవట్లే. మనం గెలుస్తున్నాం అండి. 100 ఓట్లు, 200 ఓట్లు, 300 ఓట్లు వస్తున్నాయి కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ ఓట్లు ఎందుకు కప్పి పెడుతున్నారో అందులో కూడా ఒక చర్య ఉంది. మనం ప్రచారం చేయబట్టే మోడీ గారు వచ్చారు ప్రధానమంత్రి. అంటే వెజిటేరియన్ మెడిటేటర్. తర్వాత ద్రౌపది ముర్ము వచ్చింది, గిరిజన మహిళ ఆమె. వచ్చిన వెంటనే రాష్ట్రపతి భవన్లో నో చుక్క నో ముక్క అని ప్రవేశపెట్టింది. చూసారా తొలి రోజు. మరి రోజు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని పెట్టింది. అంటే మనం వేసిన సంకల్పం, ఇచ్చిన పాంప్లెట్, వేసిన అడుగు, చూసిన చూపు, పలికిన నినాదం ఎక్కడికైనా పోయిందా? తర్వాత యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు, అరవింద్ కేజ్రీవాల్ వచ్చిండు, మొన్న బాలముకుంద్ ఆచార్య గారు వచ్చారు. నేను మొన్న 2023లో నిలబడ్డప్పుడు ఆయన జబర్దస్త్ టీవీ ఆయన మా ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి మేడం అంటే ఓకే అన్నా. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు కూడా పోటీ చేస్తున్నారు. మరి మీకు ఎందుకు భయం లేదా అన్నాడు. ఖమ్మం హెడ్ క్వార్టర్ లో, మరి ఖమ్మం పట్టణం ఇది. అంటే నాకేం భయం సార్, సత్యం చెప్పడానికి భయం ఏంటి అని చెప్పి నేను అడిగాను. అడిగిన తర్వాత మీరు గెలుస్తారని నిలబడ్డారా అన్నట్టు. నిలబడడమే గెలవడం. ధర్మ యుద్ధానికి మనం సిద్ధం కావడమే గెలవడం. గురులు శిష్యులలో పరిపాలన పరులు పారమార్థికులుగా ప్రబలిరేని సంఘం మందు సుఖము శాంతి వర్తిలను కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. గురులు శిష్యులు పరిపాలన చేస్తే సంఘంలో సుఖము శాంతి వర్ధిల్లుతోంది. ఆ శాంతి కోసం నేను నిలబడటం జరిగింది సార్. నిలబడటమే గెలవడం అన్నాడు. నా ఓటు నేను వేసుకోవడం కోసం పార్టీ పెడతాన్నాడు పత్రి గారు. నా ఓటు నేను వేసుకోవడం కోసం నేను పార్టీ నామినేషన్ వేశాను, గెలిచినట్టే అని చెప్పాను. గెలిస్తే ఏం చేస్తున్నాడు ఆయన అంటే మన చికెన్ కొట్లు, మటన్ కొట్లు తీపిచ్చేస్తా అని చెప్పాను. నిజంగానే కూడా మరి అక్కడ రాజస్థాన్ లో బాలముకుంద్ ఆచార్య గారు గెలిచారు. ప్రమాణ స్వీకారం చేయకముందే చికెన్ కొట్లు, మటన్ కొట్లు మొత్తం తీసేసాడు ఆయన. అంటే వెంటనే నాకు ఆ పోస్ట్ పెట్టారు, నాకు వచ్చింది. వెంటనే ఆయనకు పెడితే ఆయన ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బలి వెలిగింది అన్నాడు. మనం 5 సార్ల బలిలోకి వచ్చాం, 5గురు మనోళ్ళు వచ్చారు. ఖచ్చితంగా మనం వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా వల్ల కూడా కొంతమందికి ఆలోచన కలుగుతోంది, ఏం కాంగ్రెస్ పార్టీ అని. అప్పుడే అర్థమైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా చాలా ముందస్తుగా ఎంతో అద్భుతంగా ఎప్పటి నుంచో ప్రచారాలు చేస్తున్నాం. కాబట్టి మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల అమ్మకు, మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు కావాలని మనం అందరం దివ్య సంకల్పం చేస్తూ, మరి నా టైం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. మరి థ్యాంక్ యూ. మీ అందరికి హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. క్లాస్ మట్టుగా చాలా బాగుంది. ధ్యానం దగ్గర నుంచి, శాకాహార దగ్గర నుంచి, ధర్మం, సత్యం చాలా బాగా చెప్పారు మేడం. పార్టీ లాస్ట్కి పార్టీతో ఎండ్ అయ్యింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మేడం. నమస్తే.